నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఒక మంచి రోజు, జనవరి 23. ఓకే, సో ఒక జనాలు మెచ్చినటువంటి జననేత అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు కాబట్టి ఆ మహానేతని గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవకి ఓకే హ్యాట్స్ ఆఫ్ టు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, సో అయితే ఈ బత్తాయిలు అంటే ఈ యొక్క ఏమంటారు బీజేపీ చెత్తన కొడుకులు ఆ యొక్క ఎవరైతే కాంగ్రెస్తో విభేదించారో వాళ్ళందరినీ అంటే నెహ్రూ గారితో ఎవరికైతే కొంచెమన్నా ఏ రకంగా నేను ఐడియాలజీ పరంగా విభేదాలు ఉన్న వాళ్ళందరూ బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునే గాడిద కొడుకులు ఉన్నారు. ఓకే, కాబట్టి మనం మాట్లాడకపోతే ఏమవుతుంది? ఇఫ్ వి డు నాట్ రైజ్ అవర్ వాయిస్, ఓకే, ఆ గాడిద కొడుకులు చెప్పిందే నిజం అనుకుంటారు ప్రజలు. కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది, చరిత్రను వాస్తవాలను ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. కాబట్టే చెప్తున్నాం. ఓకే, ఐడియాలజీ పరంగా ఓకే ఉండేయా అండి ఇంట్లో నలుగురున్న అన్నదమ్ములలో ఐడియాలజీ పరంగా నేను ఆలోచించినట్టు నా అక్క ఆలోచించదు, నా చెల్లె ఆలోచించదు, నా అమ్మ ఆలోచించదు. ఓకే, 100% నేను ఆలోచించినట్టు ఆలోచించారు. ఓకే, ఆ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, ప్రతి లీడర్కి ఉన్నాయి. మీ లోపల లేవా? మీ అన్నకి, మీ అమ్మకి, మీ అయ్యకి, మీ తల్లిదండ్రులకి అందరికీ మీరు ఎట్లా ఆలోచిస్తారో 100% ఆలోచించారు కదా. ఒక భార్యాభర్త ఒకటే విధంగా ఆలోచించారు కదా. ఒకటే తల్లికి పుట్టి ఒకటే తల్లి పెంచినటువంటి ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఒకటే విధంగా ఆలోచించారు కదా అని చెప్పి ప్రతి విషయంలో విభేదించారు కదా. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. కాబట్టి అంబేద్కర్ గారు కొన్ని విషయాల్లో విభేదించారు, మహాత్మా గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కానీ విభేదించారు. ఓకే, కానీ కనబడితే నమస్తే పెడితే నమస్తే పెట్టిండ్రు. లేకపోతే అంబేద్కర్ గారు ఫస్ట్ లా మినిస్టర్ కాకపోతుండే, ఆయన కాంగ్రెస్ మెంబర్ కాదు, కాంగ్రెస్లో లేడు. ఓకే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభలు పెట్టుకొని ఇవాళ ఈ బీజేపీకి ఆర్ఎస్ఎస్ వీళ్ళందరికీ ఫస్ట్ నుంచి శురువాదు నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ వాడు కాదు, బద్ద వ్యతిరేకి. అయినా తీసుకొచ్చి మినిస్టర్ చేసిండు. ఎందుకు చేసిండు నెహ్రూ గారు? దేశం విచ్ఛిన్నం కావద్దు, మనము అందరినీ కలుపుకొని పోవాలి అన్న ఉద్దేశంతో ఇది చేసిండు నెహ్రూ గారు. కాబట్టి వీళ్ళకి ఎందుకు బురద తగులుతున్నారు ఒకటే గమనించండి, మీరు గమనించండి. వీళ్ళు ధర్మపంథాల పోతే వాజ్పేయి గారి టైంలో కానీ అది ఎన్నేళ్ళు పోయినా కానీ వాళ్ళు అధికారంలోకి రాలేదు. ఓకే, ఎన్నో కొన్ని సీట్లు వచ్చినాయి కానీ గెలిచి అంత సీట్లు రాలేదు. కాబట్టి గెలవాలనేటువంటి ఆ యొక్క అధికారం కావాలనే దాహం తగ్గకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక ఈ ధర్మ మార్గం అయితే కలవదని చెప్పి అధర్మ మార్గంలో ఏది రామ మందిరం అని ఎత్తుకున్నారు. అది అంత సక్సెస్ కాలేదు. ఇక లాస్ట్కి ఏం చేస్తున్నారు అంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అందుకే వాడు ఏం చెప్తాడు అమిత్ షా గారు, ఆ యొక్క మీరు అబద్ధాలే ప్రచారం చేయండి అని వాళ్ళకు గైడెన్స్. ఈ అడ్డదారులనే గెలుస్తామని వాళ్ళకు ఒక ధైర్యం. వాళ్ళకి చరిత్ర చెప్పుకోవడానికి ఏం లేదు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి. ఓకే, అంత గలీజ్ చరిత్రనే ఉంది, చెడగొట్టిన చరిత్రనే ఉంది, కానీ దేశానికి యూజ్ చేసిన చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మంచుకున్న చరిత్ర మీద బురద చల్లుతారు. వీళ్ళ మీద బురద చల్లితే ఇంకా మనము ఏది నెహ్రూ గారి మీద బురద చల్లినాము, వీళ్ళందరి మీద బురద చల్లితే కాంగ్రెస్ లేకుండా అయితే అట్లయితేనే మనం గెలుస్తామని వాళ్ళకు కాన్ఫిడెన్స్. ఓకే, కానీ చరిత్రని తప్పుగా చెప్తే ఎట్లా ఊరుకోం కదా. ఓకే, కాబట్టి ఈరోజు మంచి రోజు, ఒక మహనీయుడు పుట్టినటువంటి రోజు. కాబట్టి అతన్ని తలుచుకుంటూ అతని చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, ఆయన నాకు కులం నాకు తెలియదు, మరి బ్రాహ్మణో ఏమో తెలియదు. మరి అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ను విభేదించారు కదా. ఓకే, మరి అటువంటిప్పుడు అంబేద్కర్ గారిని ఎత్తుకోరు ఈ యొక్క గాడిద కొడుకులు. చూడండి, అంబేద్కర్ గారికి ఎక్కడ ఈ యొక్క బీజేపీ చెత్తనా కొడుకులు అంబేద్కర్ గారిని ఏది సుభాష్ చంద్రబోస్ గారిని ఎత్తుకుంటారు, భగత్ సింగ్ అంటారు, కానీ అంబేద్కర్ గారిని ఎత్తుకోరు మళ్ళీ ఈ గాడిద కొడుకులు. మరి ఆయన కూడా కాంగ్రెస్ విభేదించండి కదా. అంటే దళితులు అంటే నచ్చదు వీళ్ళకి. ఓకే, అంటే మరి సుభాష్ చంద్రబోస్ బ్రాహ్మణ మరి కావచ్చు, నాకు అనుకుంటున్నాను నేను. ఓకే, అయి ఉంటాడు, అందుకే ఎత్తుకుంటున్నట్టున్నారు. ఓకే, సో కానీ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర అయినా, భగత్ సింగ్ గారి చరిత్ర అయినా, ఇంకా ఆయన పేరేంది రామ్ బిస్మిల్లా అని ఒక ఉండే. ఓకే, వీళ్ళందరూ ఏమంటారు అంటే అతివాదులు అన్నట్టు. ఓకే, గాంధీ నెహ్రూ ఏంది అంటే శాంతం, హింస వద్దు. ఓకే, ఐడియాలజీ సేమ్, స్వతంత్రం కావాలని అందరికీ ధ్యేయం ఉంది. కానీ గాంధీ ఫిలాసఫీ, ఆయన వైశ్యుడు కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి ఆయనకి హింస నచ్చదు. డిసొబీడియన్స్ చేసిండు, అహింస ద్వారానే చేసిండు. ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఆయన ఫేమస్ అయ్యిండు, అన్నీ అయిండు. కానీ ఆయన డిసొబీడియన్స్ అంటే
ఆ యొక్క అహింస ద్వారా ఒక బుద్ధుడు చూపెట్టినటువంటి మార్గంలో అహింస ద్వారా మాత్రమే వాళ్ళు చెప్పిన పాటించేవాడు కాదు, నిరసన తెలిపేవాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏమైతే మనము నిరసన తెలిపవచ్చు అంటున్నాం కదా, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ హోల్డింగ్ వెపన్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ హర్టింగ్ ఎనీబడి, వేరే వాళ్ళని హింసించినంత వరకు నువ్వు నిరసన తెలుపుకో. అది ఆయన ఫిలాసఫీ ఫస్ట్ నుంచి. ఎంత లేట్ అయినా సరే ఈ సంపుకుండా వద్దు అనేది. ఆ అహింసని బుద్ధుడు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ దాన్ని డే టు డే లైఫ్లో బాగా ఈ కలికాలంలో, బుద్ధుడు అంటే ఎప్పుడే కాలమో కాబట్టి ఈ మధ్య కాలంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపెట్టింది మాత్రం మహాత్మా గాంధీ గారు. ప్రపంచానికి ఒక మార్గదర్శనం చూపెట్టిండు. లేకపోతే అంతకంటే ముందు ఏం కావాలన్న ప్రపంచంలో చూడండి, ఎప్పుడు యుద్ధాలే జరిగేటి. యూరప్లో తీసుకోండి, లేకపోతే ఒక దేశం చైనాకి ఇండియాకి తీసుకోండి, ఇండియాకి పాకిస్తాన్ తీసుకోండి, ఏమన్నా సాధించాలి, భూమి కావాలన్నా ఏమన్నా ఇష్యూ రిజాల్వ్ కావాలన్నా యుద్ధమే మార్గము. ప్రపంచం అంతా అట్లనే జరిగేది. ఇప్పటికి కూడా వియత్నాం వారు, ఇరాక్ వారు, ఆఫ్ఘనిస్తాన్ వారు, ఇంకో వారు, తొక్కల వారు, యుద్ధమే జరిగేది. యుద్ధం జరిగితే ఏమవుతుంది? ఇరుపక్షాలకు నష్టం జరుగుతుంది, ఎంతో మంది మానవులు జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రపంచానికి అహింసా పద్ధతిని చూపెట్టాడు. అయితే ఏమైంది? సుభాష్ చంద్రబోస్ గారి టైంలో ఆయన హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది. ఆయన యువకుడు. వీళ్ళందరితో పోలిస్తే ఈ నెహ్రూ గారికి ఇంచుమించు ఏజ్ సమానం కానీ, లేకపోతే కొంచెం చిన్నోడు కానీ, ఏది మహాత్మా గాంధీకి బాపు అని పిలిచిండండి. ఫస్ట్ టైం బాపు అని పిలిచింది మహాత్మా గాంధీని ఎవరు? మహాత్మా గాంధీకి ఆ టైటిల్ ఇచ్చింది ఎవరు? మహాత్మా అనే టైటిల్ ఇచ్చిందేమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. బాపు అనే టైటిల్ ఇచ్చింది ఎవరు మహాత్మా గాంధీ గారికి అంటే సుభాష్ చంద్రబోస్ గారు. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనం చాలా సహకరించినాం బ్రిటిష్ వానికి. అప్పుడే ఇస్తాడు అనుకున్నాం, 1939లోనే ఇస్తాడు అనుకున్నాం మనకి ఇండిపెండెన్స్ వాడు. కానీ వాడు మనల్ని మోసం చేసి మనల్ని వాడుకొని మన సైనికులు ఎంతో మంది చచ్చిపోయారు ఫస్ట్ వరల్డ్ వార్లో. ఏది అక్కడ మన ఇండియన్ సైనికులను మనం సహాయం చేసినాం బ్రిటిష్ వానికి. చేస్తే వాడు ఎందుకు సహాయం చేసినాం? మనకి వాడు ఇండిపెండెన్స్ ఇస్తాడు ఈ సాయం చేస్తే అని. కానీ వాడు మోసం చేసిండు కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు వాడు మళ్ళీ సహాయం చేయమన్నాడు. మళ్ళీ మన ఆర్మీని వానికి ఇవ్వమన్నాడు. ఏమంటే మేము ఇయ్యము అని చెప్పారు. మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే వాడు ఏమన్నాడు, మీకు కెనడాకి ఎట్లయితే ఇప్పుడు ఇచ్చిర్రో వాళ్ళకి దాన్ని ఏమంటారు, నాకు కరెక్ట్ గుర్తుకొస్తలేదు. కానీ ఏంది అంటే పూర్ణ స్వరాజ్యం కాదు, మీరు పరిపాలించుకోండి కానీ మా సామంత రాజ్యంగా ఉండండి, మేము రూల్స్ చెప్తాము అంటే మాకు అట్లా వద్దు అని చెప్పారు. మాకు సంపూర్ణమైనటువంటి పూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పారు. అందుకని సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మనల్ని సహకరించలేదు. వాడు అడిగితే మనం సహాయం చేయలేదు, చర్చిల్ గాడు అడిగితే. అయితే ఈ మళ్ళా వీడు మోసం చేస్తాడు, ఇది ఇక ఎప్పటికీ రాదు అన్న భావన సుభాష్ చంద్రబోస్ గారికి వచ్చింది. గాంధీ మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఏది నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు అన్నదమ్ములు లెక్క ఉండేవారు. ఎప్పుడు వాళ్ళు ఇతని ఇంటికి వచ్చేవాడు. అంత క్లోజ్ ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎన్నో ఫోటోలు ఉంటాయి వాళ్ళ వీడియోలు చూడండి. అంత క్లోజ్ ఫ్రెండ్స్ సుభాష్ చంద్రబోస్ గారు అంటూ నెహ్రూ గారు. మహాత్మా గాంధీ ఒక తండ్రి ఫిగర్. వల్లభాయ్ పటేల్ గారు. వాళ్ళ లోపల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండి ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క గోల్ మాత్రం భారతదేశానికి స్వతంత్రం కావాలని. ఈ బీజేపీ చెత్త నా కొడుకులు ఎవ్వడు కొట్లాడలేదండి స్వతంత్రం కావాలని. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గాడు కొట్లాడలే. వాడు హిందూ మహాసభలు పెట్టుకున్నాడు కానీ, బ్రిటిష్ వాడికి తొత్తుగా మారిండు కానీ ఎవడు కొట్లాడలే. సో సుభాష్ చంద్రబోస్ గారు తీవ్రంగా వ్యతిరేకించింది ఈ గాడి కొడుకులని. ఆయన ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ నుంచి ఎందుకు విభేదించండి? ఒకటే కారణం ఏంది అంటే, ఇది లేట్ అవుతుంది, గాంధీ మహాత్ముడు ఎంచుకున్న అహింసా పద్ధతి ద్వారా లేట్ అవుతుంది, ఆ బ్రిటిష్ వాడిని నమ్మలేము, వీనితోటి యుద్ధం చేసే మనం సాధించుకోవచ్చు అనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి ఆయన ఏం చేసిండు, వీనితోటి కొట్లాడదాం. సెకండ్ వరల్డ్. కానీ అప్పుడు ఏంది అంటే మన ఇండియన్ సైనికులు అందరూ బ్రిటిష్ వాని కిందనే పనిచేసేటోళ్ళు. బ్రిటిష్ వాని ఆర్మీ తక్కువ, వాళ్ళ జనాభా తక్కువ తెల్లోళ్ళు. మన ఇండియన్స్ వాని కిందనే ఆర్మీ కింద పనిచేసేటోళ్ళు. మన ఇండియన్స్ వానికి ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నట్టు వాని ఐసీఎస్ అని ఇండియన్ సివిల్ సర్వీస్ అనేది, ఇవన్నీ వాడిపెట్టినాయి. ఇండియన్ పోలీస్ సంస్థ, ఇండియన్ ఎడ్యుకేషన్ అన్ని వాడిపెట్టినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ నుంచి పరిపాలన వాళ్ళు కొద్దిమంది ఉండేటోళ్ళు, కానీ మొత్తం సైనికులు అందరు పనిచేసేటోళ్ళు మనోళ్ళే. కాబట్టి ఈ సైనికులు వానికి వ్యతిరేకంగా కొట్లాడలేదండి.
ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులు ఎవ్వడు కొట్లాడలే స్వతంత్రం కావాలని, ఎవరు డిమాండ్ చేయలే. వాడిచ్చే జీతాలకి వాడిచ్చే తాయిలాలకి అమ్ముడువైన గాడి కొడుకులు ఈ గోల్ వాల్కర్లు, సాల్ వార్కర్లు, హెడ్గే వాకర్లు, ఇంకా ఎవడన్నా పేరు చెప్పి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గాడు ఎవడైనా సరే హిందూ మహాసభలు పెట్టుకున్నారు. కానీ ఇండియన్ స్వతంత్రం కావాలని కొట్లాడుంటే స్వతంత్రం ఎన్నడో వచ్చేది. ఓకే, కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు ఈ గాడిద కొడుకులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారికి ఎక్కలేని ప్రేమ చూపెడుతారు ఈ గాడిద కొడుకులు. ఆయన విభేదించి ఏం చేసిండు, ఫార్వర్డ్ బ్లాక్ అని పెట్టిండు. మన కత్తి కార్తీక పోటీ చేసిండు చూడు, గా పార్టీ అది పెట్టిండు. ఓకే, పెట్టి ఆయన ఏం చేసిండు అంటే అక్కడ ఏది జర్మనీకి పోయిండు. అక్కడ వీడు అప్పుడు ఏది రష్యా, అమెరికా ఇవన్నీ దేశాలు ఒక సైడ్ కొట్లాడుతున్నారు. జర్మనీ, ఇంకా ఇటలీ, ఇంకా కొన్ని దేశాలు ఇటు సైడ్ కొట్లాడుతున్నాయి. ఓకే, కొట్లాడుతుంటే మాకు ఇండియాకి సపోర్ట్ చేయరా, నువ్వు బ్రిటన్కి అగేన్స్ట్ కొట్లాడుతున్నావు కదా అంటే వాడు మనకు సహకరించలేదు, వాడు హిట్లర్ గాడు. ఓకే, అయితే అక్కడ ఈ యొక్క బ్రిటిష్ వాని తరఫున అయినా కానీ మన వాళ్ళు పోయినరు. ఓకే, మన సైనికులు కొంతమందిని వాడు తీసుకుపోయిండు బలవంతంగా. తీసుకుపోయినటువంటి అక్కడ ఈ యొక్క జర్మనీ యుద్ధం చేస్తున్నప్పుడు జర్మనీకి ఈ బ్రిటన్ తరఫున కొట్లాడుతున్న ఇండియన్స్ పట్టుబడ్డారు. ఓకే, యుద్ధ ఖైదీలు. ఓకే, ఆ యుద్ధ ఖైదీలను నాకు ఇమ్మని అడిగిండు హిట్లర్ని. ఓకే, ఇస్తే నేను వీళ్ళతోటి మీకు సహకరిస్తా, మీ తరఫున కొట్లాడతా. ఓకే, బ్రిటన్ వానికి అగేన్స్ట్ కొట్లాడతా అని ఆయన కొట్లాడిండు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ ఖైదీలను బ్రిటిష్ వాడి తరఫున కొట్లాడినటువంటి ఇండియన్ సైనికులని జర్మనీ వాడు పట్టుకున్నాడు. ఓకే, ఆపోజిషన్ వాడు పట్టుకున్నటువంటి ఇండియన్ సైనికులని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రేరేపించి నాకు రక్తం ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని ఒక మంచి మోటివేషన్ చేసి వాళ్ళని బ్రిటన్కి అగేన్స్ట్గా కొట్లాడడం జరిగింది. ఓకే, ఎక్కడ మెయిన్ ల్యాండ్ అక్కడ జర్మనీ నుంచి కాకుండా ఈ యొక్క మన ఏషియన్ కంట్రీస్ అంటే ఈ యొక్క సింగపూరు, ఈ ఈస్ట్ బార్డర్లు వచ్చి అక్కడ నుంచి కొట్లాడితే ఆ చర్చిల్ గాడు వాడు చాలా వాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళ దగ్గర గెలవలేకపోయినారు. ఓకే, కానీ ఈ యొక్క ఆమె పేరేంది కెప్టెన్, ఆమె పేరేంది లక్ష్మీ సేగల్. ఓకే, వీళ్ళందరూ ఆమె డాక్టర్ అక్కడ వేరు కారణాల చేత తమిళనాడులో రకరకాల ప్రాంతాలలో అక్కడ పోయి సెటిల్ అయినారు. సింగపూర్లో, మలేషియాలో అప్పటి నుంచే పెట్టారు. ఇప్పుడు కూడా ఉన్నారు. మలేషియాలో పోతే ఎంతోమంది ఇండియన్స్ ఉంటారు. ఓకే, సో వాళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ గారికి సహకరించి కొట్లాడినరు. ఈయన అక్కడ ఉన్న వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక మోటివేషన్ చేసి బ్రిటన్ కొన్ని అగేన్స్ట్ కొట్లాడినరు. ఆయన పెట్టిన బ్రిగేడ్లలో, ఆయన పెట్టినటువంటి డిఫరెంట్ బెటాలియన్స్ ఆ గ్రూప్లలో ఒక బ్రిగేడ్ పేరేంది గాంధీ బ్రిగేడ్, ఒక బ్రిగేడ్ పేరేంది నెహ్రూ బ్రిగేడ్, ఒక బ్రిగేడ్ పేరేంది ఝాన్సీ బ్రిగేడ్. సో ఆయన ఎక్కడ విభేదించిండండి, ఐడియాలజీ పరంగా ఇద్దరిది స్వరాజ్యం కావాలని, స్వతంత్రం కావాలని. ఒకడేమో అహింసా పద్ధతిలో శాంతి మార్గంలో కొట్లాడిండు మెయిన్ ల్యాండ్లో, ఇంకోడేమో దూరం పోయి హింసా మార్గంలో కొట్లాడిండు. ఓకే, లేకపోతే గాంధీ మీద నిజంగా తీవ్ర వ్యతిరేకత ఉంటే బాపు అని పిలవాడు కదా, కాంగ్రెస్లో అన్నేళ్ళు ఉన్నాడు కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు కాడు కదా. ఓకే, ఆడికి దూరం పోయి విభేదించి పోయినాక కూడా ఆడ గాంధీ బ్రిగేడు, నెహ్రూ బ్రిగేడ్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా సుభాష్ చంద్రబోస్ గారికి. అంటే దట్ షోస్ హౌ మచ్ రెస్పెక్ట్ ఈ గివెన్ టు గాంధీ అండ్ నెహ్రూ. అంత గౌరవం ఎందుకు ఇచ్చిండు, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీస్ ఏముంది, ఒకటే ధ్యేయం ఉంది, ఒకటే గోల్ ఉంది, భారతదేశం స్వతంత్రం కావాలని. ఓన్లీ ఏంటంటే ఇది లేట్ అవుతుంది ఈ పంత. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడే వాడు మనకి లేట్ చేసి ఇయ్యలేదు, మోసం చేసిండు, మళ్ళీ మోసం చేస్తాడు అని ఆయనకి భయం ఏర్పడ్డది. భయం ఏర్పడి ఇలా నమ్మలేము అని ఆయన కొంచెం యువకుడు కాబట్టి వీళ్ళేమో కొంచెం ఆయన కంటే పెద్దోళ్ళు. వీళ్ళు మహాత్మా గాంధీ తండ్రి ఫిగర్ అంటే చాలా పెద్దోడు. ఓకే, సో అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు యంగ్స్టర్స్, చాలా యంగ్స్టర్స్, ఆ ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి వాళ్ళది డిఫరెంట్ పంతా ఉండే, కొంచెం అగ్రెసివ్నెస్ ఉండే. ఓకే, కాంగ్రెస్లో కూడా అతివాదులు ఉన్న వాళ్ళందరూ విభేదించి సపరేట్ గ్రూప్గా అయినరు అప్పటికే, లాల్ బాల్ పాల్ అని. ఓకే, లాల గంగాధర్, అదే బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళందరూ. ఓకే, ఈ స్లో మెంటాలిటీ అందరికి ఉంటుంది కదా, కొందరు అగ్రెసివ్ ఉంటారు, కొందరు మెల్లగా శాంతం ఉంటుంది. ఓకే, ఈయన వైశ్యుడు కాబట్టి ఫస్ట్ నుంచి మరి శాంతమే ఉన్నాడు. ఓకే, మరి ఈ గాడిద కొడుకులకి, ఈ గోల్వార్కర్లకి, సావార్కర్లకి, నెహ్రూ కూడా బ్రాహ్మణే కదరా, మరి ఆయన మీద ఎందుకు మీకు అంత కోపం రా? ఈ నడ్డాలకి, ఈ షాలకి, ఈ తొగాడియాలకి, ఈ దుగ్గళ్ళకి, ఇంకోడో తొక్కనా కొడుకులకి ఆయన బ్రాహ్మణ్ కాదంటారు, ఆయనకి అడ్డమైన అన్ని అంటగడతారు. ఓకే, ఈ బురదల్లే కార్యక్రమం ఎందుకు, అది కూడా పర్సనల్ లైఫ్లో చేస్తారు, పాలసీ మీద చేయరు. ఓకే, పాలసీ మీద మాట్లాడరు, విషయాల మీద మాట్లాడరు, పర్సనల్ లైఫ్లో బురద చల్లుతారు. ఎందుకు చల్లుతున్నారు, వాళ్ళు ధర్మ మార్గంలో ఇంకా 100 ఏళ్ళైనా బీజేపీ అధికారంలోకి రాదు కాబట్టి 55 ఏళ్ళు అట్లా ధర్మ మార్గంలో పోతే గెలవలేదు వాళ్ళు.
గెలవలేదు. ఓకే, ఒక వాజ్పేయి గారు ఒకసారి గెలిచింది తప్ప ఎన్నడూ గెలవలేదు. కాబట్టి ధర్మ మార్గంలో పోతే వాళ్ళకి గెలవని వాళ్ళ మీద వాళ్ళకి అది, ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి చరిత్ర లేదండి. స్వతంత్ర ఉద్యమంలో ఇది చేయలేదు. ఓకే, పిడికలు గిడికలు గివి తప్ప ఏం పనికిరాని ముచ్చటి, పనికొచ్చే ముచ్చటి ఏం చెప్పరు. ఓకే, కాబట్టి వీళ్ళు ఏనాడు దేశానికి ఏ రకంగా యూజ్ కాని చెత్తనా కొడుకులు. ఆయన బద్ద వ్యతిరేకండి. సుభాష్ చంద్రబోస్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ గాడిద కొడుకులని, ఈ హిందూ మహాసభల్ని. ఈ కాంగ్రెస్ తోటి విభేదించలేదు ఆయన. ఒక్కటే విభేదం ఏంటంటే అహింస హింస, అంతే. అది ఒక్కటే, తొందర కావాలనేది తప్ప. ఓకే, ఇది లేట్ అవుతుంది, ఇది తొందర కావాలనేది తప్ప సేమ్ గోల్ ఒకటే చేయం. కానీ ఈ హిందూ మహాసభలోని ఈ ఆర్ఎస్ఎస్ని తీవ్రంగా వ్యతిరేకించండు సుభాష్ చంద్రబోస్ గారు. ఇవాళ మీరు జెండాలు, మీరు ఆయనకి ఏదో ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకం అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తా అంటే, పొద్దుగా లేసి ప్రచారం చేస్తా అంటే మాలాంటి వాళ్ళని చెప్తాం రా చెత్తనా కొడుకులారా. ఓకే, బీజేపీ చెత్తనా కొడుకులారా, మీరు అవన్నీ అబద్ధాలు చెప్పినా వాస్తవాలు ప్రజలకు చెప్తాం. నిజం నిప్పు లాంటిది, అది నిజం బయటకు రావాల్సిందే. ఓకే, అది సృష్టి ధర్మం. ఓకే, కాబట్టి మీ చెత్తనా కొడుకుల ఆటలు సాగవు. ఓకే, కాబట్టి అట్లాంటి మహనీయుడు ఆ విధంగా కొట్లాడుతుంటే మన యొక్క సింగపూర్ ప్రాంతం నుంచి కొట్లాడిన తర్వాత ఏమైంది, ఈ యొక్క అలైడ్ ఫోర్సెస్ అంటే ఈ యొక్క అమెరికా ఎంటర్ కాలే ఫస్ట్లో, సెకండ్ వరల్డ్ వార్లో. మనకి ఎందుకులే అనుకున్నారు, కానీ తర్వాత ఎంటర్ కావాల్సి వచ్చింది. ఓకే, ఎందుకంటే వాడు మన పెరల్ హార్బర్ మీద జపాన్ వాడు వేసిండు కదా బాంబు, అక్కడ మొత్తం తేడా అయిపోయింది. అమెరికా వాడు వచ్చినాక మొత్తం మారిపోయింది. ఓకే, సెకండ్ వరల్డ్ వార్ యొక్క రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. బ్రిటన్ ఎంత కొట్లాడినా వాని ఫోర్స్ సరిపోలేదు జర్మనీ ముందు. కానీ అమెరికా వాడు ఎంటర్ అయినాక సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం బలం వచ్చేసింది, వాళ్ళు ఈజీగా గెలవగలిగినారు. ఓకే, వీళ్ళ చేయిలో సావడం ఇష్టం లేక వాడు కాలబెట్టుకున్నారు. హిట్లర్ గాడు వాడు కాలబెట్టుకున్నాడు, వాడు షూట్ చేసుకున్నారు. తర్వాత వాడు గోబెల్స్ వాడు వాని భార్య వాని 6 పిల్లలకి విషం ఇచ్చి సైనైడ్ ఇచ్చిండ్రు. వాళ్ళు చంపుకున్నారు, వీళ్ళ చేయలేదు చచ్చిపోవడం ఇష్టం లేక. అట్లా మన దగ్గర ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎందరో వీని చేయలేదు చావడం ఇష్టం లేక వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు. వీళ్ళకి దొరకడు ఎందుకని, చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లాంటి వాళ్ళు. ఓకే, కాబట్టి ఆ తర్వాత ఏమైంది, వీళ్ళందరినీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆయన కింద యుద్ధం చేసిన వాళ్ళందరినీ ఈ చర్చిల్ కాదు, అదే బ్రిటన్ వాళ్ళు మళ్ళీ ఆర్మీ ఎవరో కాదు, బ్రిటనోడు కాదు. ఆ బ్రిటన్ కింద పనిచేసిన వాళ్ళంతా మళ్ళీ ఇండియన్ ఆర్మీసే. ఓకే, ఈడనేమో పట్టుబడిన ఇండియన్ ఆర్మీస్ ఒక సైడు, ఇంకో సైడ్ ఏమో ఈ యొక్క మన బ్రిటన్ తరఫున కొట్లాడుతున్న ఇండియన్ ఆర్మీ. ఓకే, సో ఇండియన్సే. ఓకే, ఆ ఇండియన్స్ కొట్లాడుకున్నారు. వాని బలం ముందు మన ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ బలం సరిపోలేదు, చాలా తక్కువ బలం ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళందరినీ చంపేసిండు. ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఒక సుభాష్ చంద్రబోస్ గారు, ఆయనతో పాటు 2-3 ఉండే. ఓకే, సో ఆయన ఫ్లైట్ తీసుకొని ఆ తైవాన్కు అప్పుడు ఈ యొక్క రష్యాలో ఉండే అవన్నీ కంట్రోల్ చాలా దేశాలు. ఓకే, చిన్న దేశాలు. సో కంట్రోల్ ఉంటే ఆయన అక్కడికి పోతుంటే ఆ రష్యన్ ఆర్మీ ఆయన పట్టుకున్నారు. ఓకే, ఆయన చనిపోలేదు. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు చనిపోలేదు. ఓకే, అక్కడ వాళ్ళని ఆయన దొరికిండు, యుద్ధ ఖైదీగా దొరికిండు. ఓకే, దొరికితే రష్యాలో తీసుకుపోయి ఆయన స్టాలిన్ అలా జైల్లో పెడితే మన నెహ్రూ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన అంటే చాలా ఇష్టం. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఆయన ఇండియా కోసం డిఫరెంట్ ఐడియాలజీతో కొట్లాడినా కానీ వాళ్ళతో డీల్ చేసుకొని ఆయనను విడిపించుకొని వచ్చాడు. యుద్ధ ఖైదీని ఐడియల్గా ఏంది, ఉరి తీస్తారు. ఓకే, చంపేస్తారు. ఓకే, అప్పుడున్న చట్టం. అమెరికా రష్యా బాగా పవర్ఫుల్ దేశాలు కాబట్టి వాళ్ళతో మనం కొట్లాడుకునే పొజిషన్ లేదు. మాకు అప్పుడే స్వతంత్రం వచ్చింది కాబట్టి మనము ఆయనని యుద్ధ ఖైదీని అతన్ని తీసుకొచ్చారు. అంటే అది అఫీషియల్గా కాదు. ఓకే, తీసుకొచ్చినప్పుడు ఆయన అజ్ఞాతవాసంలోకి పోయి ఆయన ఇండియాలోనే ఉన్నాడు. గుమ్నామీ బాబా అని ఉన్నాడు, ఆయన సినిమాలు వచ్చినాయి, ఆయన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆయన నెహ్రూ గారు చనిపోతే కూడా వచ్చి నెహ్రూ గారిని అప్పుడు చనిపోయినప్పుడు వచ్చి విజిట్ చేసిండు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రణబ్ ముఖర్జీ గారైనా ఇందిరాగాంధీ గారైనా ఎవరైనా కీ లీడర్స్ అప్పుడప్పుడు పోయి సుభాష్ చంద్రబోస్ గారిని కలిసేవారు. ఓకే, మధ్యప్రదేశ్, అయోధ్య, ఈ ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాలు రకరకాల ప్రాంతాలు ఉంటుండే, ఒక్క జాగాలో ఉండకపోతుండే గుమ్నామీ బాబా. సో ఆయనని విడిపించింది నెహ్రూ గారికి గౌరవం ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది సుభాష్ చంద్రబోస్ గారు. ఒకటే అగ్రెసివ్ యువకుడు, అగ్రెసివ్. ఓకే, పూర్తి దేశం మీద చాలా ప్రేమ ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, కానీ యువకుడు. ఓకే, భగత్ సింగ్ గారు యువకుడు, ఆవేశమే. దీనికి ఇంపాక్ట్స్ ఏంది, మనం గెలవగలుగుతామా, మనతో అవుతుందా, ఇవన్నీ ఎందుకంటే యువకుడు కాబట్టి. ఇప్పుడు భగత్ సింగ్ గారు ఆవేశం, వాడు కొట్టిండు నేను కొట్టాలి.
కరెక్టేరా, వాంతో నువ్వు గెలవగలుగుతావా, వాని బలం ముందు మనం ఎంత దొరకమా, ఇవన్నీ ఆలోచించారు యూత్. జస్ట్ ఆవేశం. ఏమైంది, వాడి మీద కొట్టినని వాడు వదలాడు. ఓకే, అహింసా పద్ధతిలో పోతేనేమో వాడేమి మనం చంపాడు. ఓకే, హింసా పద్ధతి వాడిని కొడితే మనం కొడతాడు. వచ్చింది అదే. అందరినీ ఈ యొక్క ఎవరైతే హింసా పద్ధతిలో అందరినీ చంపేసిండ్రు, ఉరిదీసారు. అది అల్లూరి సీతారామరాజు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. ఓకే, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు. వాడిని కొట్టినోని కొడతాడు. ఓకే, అహింసా పద్ధతిలో పోయినా జైల్లో పెట్టారు అంతే. ఓకే, సో అహింసా పద్ధతిలో పోయిన రోజులు సుభాష్ చంద్రబోస్ కూడా జైల్లో ఉండేనండి. జైల్లోకి వెళ్ళి ఆయన ఆరోగ్యం బాగలేదని వదిలేసిండ్రు, ఇంటికి పంపించిండ్రు. ఇంటికి పంపిస్తే అక్కడ నుంచి పారిపోయి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అక్కడ నుంచి మళ్ళీ రష్యాకు పోయి, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రష్యాలో ఈ రష్యా రూల్ చేస్తుండే. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ ఈ రష్యాకు పోయి, రష్యా నుంచి జర్మనీకి పోయి, అట్లా ఇది స్టార్ట్ అయింది. ఓకే, అంత అగ్రెసివ్గా దేశం కోసం ఆయన అంత ఇది చేసిండు. ఓకే, వి రెస్పెక్ట్ దట్. ఓకే, అది ఫార్వర్డ్ బ్లాక్ అని పెట్టుకున్నాడు, కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధం లేదు. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు ఇవాళ వీళ్ళకి ఎట్లా దేశభక్తుడు అవుతాడు అంటే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాడు బీజేపీ వాడు చెప్పుకుంటున్న దీనికి సంబంధం ఏంది అనేది నా క్వశ్చన్. ఇక్కడ చరిత్రను వక్రీకరిస్తా అంటే ఊరుకునేది లేదు. ఓకే, బురదాలుతా అంటే మహనీయుల మీద బురదాలుతా అంటే ఊరుకునేది లేదు. గాడిది కొడుకులారా, నెహ్రూ గారి పాలసీస్ మీద మాట్లాడరా. నెహ్రూ గారి పర్సనల్ లైఫ్లో ఆయన ఏమి లేని దాన్ని పొద్దుగాలు లేస్తే విష ప్రచారం చేస్తా అంటే ఎట్లా కలుస్తుందిరా కదా. మార్ఫింగ్ ఫొటోస్ తెచ్చి కలుస్తుందారా? కాదు. ఆయన స్త్రీలోలుడైతే ఏమైనా వీడియో తీసుకురండి రా, ఒక్క వీడియో తీసుకురండి, నేను ఒప్పుకుంటా. ఓకే కదా. చెత్తనా కొడుకులు, ఆయన చేసిన మంచి పనుల మీద మాట్లాడురా. మీకు ధర్మయుద్ధం చేయరా? ధర్మయుద్ధం చేస్తే మీరు గెలవరు. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు ఓకే కాంగ్రెస్ వాది, అతి దేశభక్తుడు. ఓకే, ఆయన చరిత్ర వీళ్ళు తప్పు చెప్తారండి. కాంగ్రెస్ను వివేదించిండు, కాంగ్రెస్కి వ్యతిరేకి అని చెప్తారు, తప్పండి. ఓకే, కాంగ్రెస్ ఈ సుభాష్ చంద్రబోస్ గారికి పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓకే, సో కాబట్టి ఈ చెత్తనా కొడుకుల యొక్క అసత్య ప్రచారాలను మనం ఆపడానికే నేను మాట్లాడుతున్నా. ఓకే, అదే మిత్రులు, సుభాష్ చంద్రబోస్ గారి నుంచే మాట్లాడదాం. నేను గంటలు ఇక అంటే ఎక్కువసేపు అనవసరం అంటే మాట్లాడిన టాపిక్ని మళ్ళీ మాట్లాడిన అర్థం లేదు. కానీ ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినం కాబట్టి ఆయనకు మన గౌరవం ఇస్తూ ఆయన గురించే మాట్లాడదాం. ఓకే, రవీందర్ రెడ్డి, థ్యాంక్ యూ బ్రదర్, సూపర్ అన్న గారు, కరెక్ట్. సో వీళ్ళని కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మిత్రులారా, ఈ దుర్మార్గులని. ఎందుకంటే ఐన్స్టీన్ గారు అదే చెప్పారు. ఓకే, మంచివాడి మౌనం, ఓకే, ద సైలెన్స్ ఆఫ్ గుడ్ పీపుల్ గివ్స్ లైసెన్స్ టు ద బ్యాడ్ పీపుల్. అంటే మంచివాడు మౌనంగా ఉంటే దుర్మార్గులకి ఒక మనం లైసెన్స్ ఇచ్చినట్టు, ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పుకో, ఇంకా నువ్వు చంపుకో అని ఇచ్చినట్టే కదా. ఒకటి దొంగతనం చేస్తుంటే మనం ఆపలేదు అనుకో, అంటే వాడిని చేయమని మనమే ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా. సింపుల్ కదా. ఈడు పొద్దుగా లేస్తే అబద్ధాలు దుష్ప్రచారం చేసే ఈ అంధభక్తులు, ఈ దేశభక్తులు, దేశం కోసం ఏమీ చేసింది లేదు, ఏమీ కట్టింది లేదు. పొద్దుగా లేస్తే వాడు మొత్తం గుజరాత్కి ఇస్తున్నాడు దేశం. ఇప్పుడు ఎక్కువ ట్యాక్సులు ఎవరు కడతారండి? నార్త్ ఇండియా నుంచి వచ్చే ట్యాక్స్ డబ్బులు చాలా తక్కువ అండి దేశానికి. ఓకే, సౌత్ ఇండియా నుంచి ఎక్కువ వస్తాయి దేశానికి బడ్జెట్. మీరు చూడండి, ఏ ట్యాక్స్ అన్నా చూడండి, జిఎస్టీ చూడండి, ఏ ట్యాక్స్లు అన్నా చూడండి, ఎవరన్నా ట్యాక్స్ ప్రొఫెషనల్ నుంచి అడగండి, లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ అడగండి. సౌత్ ఇండియా నుంచే దేశ బడ్జెట్కి ఎక్కువ డబ్బులు పోతున్నాయి. మరి పోయినప్పుడు ఈ లక్షల కోట్లు ఈ ఎడిపోతున్నాయి రను ఒక్క గుజరాత్కే ప్రధానమంత్రి వారా? గుజరాత్ అని విగ్రహం పెడతావు. ఓకే, ఆ విగ్రహానికి 3 కోట్లు అయితే ఆ విగ్రహం పటేల్ విగ్రహం ఆడబెట్టాను. ఓకే, వీడు గాంధీని తక్కువ తిడతారండి, నెహ్రూనే తిడతారు. గాంధీ ఎందుకంటే ఆయన గుజరాత్ ఆయన కాబట్టి రిలేటివ్లీ తక్కువ తిడతారు గాంధీని. ఓకే, అంటే వీడు గుజరాత్కే ప్రధానమంత్రి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఆ 3,000 కోట్లు ఆడ పెడితే ఏమైంది? ఆడొక మ్యూజియం పెడతారు, ఆడ విజిటింగ్ వాళ్ళు వస్తారు, ఆడింత బడ్జెట్ వస్తుంది. ఓకే, వీడు ఎప్పుడు కానీ 16 ఏళ్ళు గుజరాత్కు చీఫ్ మినిస్టర్ ఉన్నా, ఆడేదో బిజినెస్ మీటింగ్ ఏది పెట్టినా గుజరాత్కి పైసలు రావాలి. ఈ వ్యాపారస్తుల ఆడ 3,000 కోట్లు పెట్టినాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు బొంబాయి నుంచి, అంటే అప్పుడు బొంబాయి అన్నట్టు ముంబై అంటున్నాం. ముంబై అనేది కూడా గుజరాత్లోనే ఉంటుండే, మహారాష్ట్ర గుజరాత్ ఒకటే ఉంటుండే. ఓకే, అది తర్వాత వాళ్ళు కొట్లాడి విడగొట్టుకున్నారు. మహారాష్ట్రలోకి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మహారాష్ట్రలో జర మన తెలంగాణ లెక్కనే మంచోళ్ళు. ఓకే, ఈ గుజరాత్ దేడు షారీ చేయడం నచ్చదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు కూడా అందరినీ బీహార్ వాడు వచ్చినా లేకపోతే గుజరాత్ వాడు వచ్చినా అందరినీ వెల్కమ్ చేస్తారు, మంచోళ్ళు. ఓకే, మహారాష్ట్రలో ఓకే చాలా మంది వ్యవసాయము బీదోళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పటికి కూడా రైతుల ఆత్మహత్యలు ఎక్కువ మహారాష్ట్రలో జరుగుతాయి, సేమ్ మన లెక్కనే. ఓకే,
పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, పార్ట్ ఆఫ్ కర్ణాటక, మన పార్ట్ ఆఫ్ ఇప్పుడు అది తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ అంటున్నది. ఇదంతా హైదరాబాద్ స్టేట్ ఉండే. ఓకే, ఈ బీదరు ఇవన్నీ మన దగ్గర మన దానిలో ఉండే. అట్లనే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కూడా మన దానిలో ఉండే. ఓకే, అప్పుడు భాషా ప్రాతిపదిక కింద ఎందుకు చేసిండు నెహ్రూ గారు? తినవరకు చేసిండా? 3 ముక్కలు ఎందుకు చేసిండు ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ని? ఎందుకంటే ఈ నిజాం అనేటోడు వాడు ఈ ఇండియాలో కలపడానికి వానికి ఇష్టం లేకుండే. వీడు దేశం మధ్యలో ఉన్నాడు కాబట్టి సమస్య అంత పెద్దగా కాలే. వాడు కాశ్మీర్ అనేది పైన ఉంది కాబట్టి, దేశం పైన ఉంది కాబట్టి అది సమస్య పెద్దగా అయింది. ఓకే, దాని పాకిస్తాన్ వాడు పక్కకే ఉన్నాడు కాబట్టి అది కొంచెం ఈజీ, అది కొట్లాట ఎక్కువైంది. ఓకే, అంతే తప్ప వీడు నిజాం అనేటోడు ఈ హైదరాబాద్ స్టేట్ని దేశం మధ్యలో అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఒక దిక్కేమో ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం అంతా పాకిస్తాన్కి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నది ఈస్ట్ పాకిస్తాన్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్. వాడు ఈ యొక్క అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉండే. కాశ్మీర్ ఒక రాజ్యం, అట్లా 540 రాజ్యాలు ఉండే చిన్న చిన్న ఇండియాలో. ఓకే, బ్రిటిష్ వాడు మొత్తం ఇండియాని పరిపాలించలే. ఓకే, కొన్ని రాజ్యాలు సామంత రాజ్యాలుగా ఉండే బ్రిటిష్ వాడికి, కొంత భాగమే పరిపాలించిండు బ్రిటిష్ వాడు. అందుకే హైదరాబాద్లో బ్రిటిష్ వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మద్రాస్ స్టేట్ని వాడు పరిపాలించిండు. ఓకే, మైసూరు అనేది ఈ ప్రాంతం వాడు టిప్పు సుల్తాన్ దగ్గర ఉంటే వాడు కొట్లాడి బ్రిటిష్ వాడు తీసుకున్నాడు. కొంతవరకే చేసిండు కానీ మొత్తం భూభాగము బ్రిటిష్ వాడు ఇది రూల్ చేయలే. ఓకే, అక్కడ ఉండే లోకల్ రాజులే చేసిండ్రు. అంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉండే భారతదేశము. సో కాశ్మీర్లోనేమో ముస్లిమ్స్ ఎక్కువ ఉండే, రాజేమో హిందువు. ఈ హైదరాబాద్ స్టేట్లోనేమో ప్రజలేమో హిందువులు ఎక్కువ మంది ఉండే, రాజేమో ముస్లిమోడు నిజాం. ఓకే, సో దీన్ని తీసుకుపోయి వాడు మళ్ళీ పాకిస్తాన్కి ఇస్తా అని ట్రై చేస్తున్నాడు. ఓకే, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, అది పాకిస్తాన్కి ఇచ్చి, కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చి, ఇప్పుడు ఉన్న పాకిస్తాన్కి ఇచ్చి, మళ్ళీ దేశం మధ్యలో ఉండే హైదరాబాద్ కూడా పాకిస్తాన్కి ఇస్తా అంటే ఎట్లా చూసుకుంటూ కూర్చుంటారండి? ఇక మరి ఇండియా ఎందుకండి, మనకు స్వతంత్రం ఎందుకండి? అందుకని దీన్ని మిలిటరీ చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది హైదరాబాద్ స్టేట్ని. ఓకే, అది ఒక్క ఏది హోమ్ మినిస్టరే వల్లభాయ్ పటేల్ గారే చేయలే. ఓకే, ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. నెహ్రూ గారు ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రివర్గం అయినటువంటి అంబేద్కర్ గారైనా సరే, లేకపోతే ఈ యొక్క పటేల్ గారైనా సరే, అందరి సమిష్టి కృషితో అన్ని పనులు చేశారు, భారతదేశాన్ని పునర్నిర్మాణించారు. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాసిండు, ఎన్నో పుస్తకాలు రాసిండు. పొద్దుగా లేస్తే ఇండియాని ఒక అమెరికా చేయాలని, ఒక రష్యా చేయాలని పొద్దుగా లేస్తే కష్టపడ్డాడు నెహ్రూ గారు. ఆయన యొక్క టీంలో సమర్థులైన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి భారతదేశాన్ని పునర్నిర్మాణం చేసిండు. సో అందులో క్రెడిట్ అందరికీ పోతుంది, నెహ్రూ గారికి పోతుంది, వల్లభాయ్ పటేల్ గారికి పోతుంది, అదేవిధంగా అంబేద్కర్ గారికి పోతుంది. ఎవరి టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చి వాళ్ళతోటి ఒక టీం వర్క్ చేయించండు. ఓకే, సో అయితే ఆ హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో కలిపినప్పటికీ ఇది ఎప్పుడైనా ప్రమాదమే. ఇయ్యాల కాకపోతే రేపైనా మళ్ళీ ఇక్కడ కాశ్మీర్ లెక్క యుద్ధం మళ్ళీ కొట్లాడతారు, మళ్ళీ ఏదో ఒక రోజు ఇది పాకిస్తాన్కి ఇయ్యాలని కొట్లాడతారు అనే ఒక భయం ఏర్పడ్డది వాళ్ళకి, అప్పుడున్న లీడర్లకి భయం ఏర్పడి మళ్ళీ ఈ ఒక కాశ్మీర్ తోటే ఈ సమస్యనే మనకి ఇట్లా కొట్లాడ జరుగుతుంది, మళ్ళీ హైదరాబాద్ కూడా ఇంకో కాశ్మీర్ లెక్క కొట్లాడవుతుంది అని చెప్పి హైదరాబాద్ని ఉన్న అంత పెద్ద భూభాగం ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ని 3 ముక్కలు చేసి కొంత భాషా ప్రాతిపదిక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి కొంత భాగమేమో కర్ణాటకకి ఇచ్చిర్రు, కొంత భాగమేమో మహారాష్ట్ర కలిపిర్రు, మిగిలిన భాగాన్ని అప్పుడు మద్రాసు నుంచి విడిపోయినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి, తెలుగు రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ ఆంధ్రాల కల్చరు మన కల్చర్ డిఫరెంట్ ఉన్నాయి, వాళ్ళ భాష అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎవడైతే ఎక్కడెక్కడైతే దేడు షారు చేస్తారో అక్కడే సపరేట్ కోరుతారండి. చూడండి, మీరు ఎవడైనా చూడండి, ఈ డిమాండ్లు మన దగ్గరనే లేవు. చాలా దేశంలో చాలా చోట్ల ఉండే, భారతదేశం ఉన్నప్పుడు కొన్నే ఉండే ఏది ప్రెసిడెన్సీస్ రాష్ట్రాలు. తర్వాత ఏర్పడి, ఎందుకు ఏర్పడి? గుజరాత్ వాళ్ళు దేడుషారి చేస్తున్నారు మహారాష్ట్రలో కాబట్టి మహారాష్ట్రలోకి నచ్చలేదు, కొట్లాడి లాస్ట్కు మహారాష్ట్ర సపరేట్ అయింది, గుజరాత్ సపరేట్ అయింది. ఓకే, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ వాళ్ళు దేడుషారి మన దగ్గర చేస్తున్నారని కొట్లాడి ఇటు తెలంగాణ అయింది, అటు ఆంధ్రప్రదేశ్ అయింది కదా. ఇట్లా ఆ విదర్భ కావాలని కొట్లాడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఈ జరుగుతున్నాయి, అప్పుడు వెస్ట్ బెంగాల్ అక్కడ ఎవడైతే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద డామినేషన్ చేస్తే, వాళ్ళని సపరేషన్ చేస్తే ఎన్ని రోజులు పడతారండి? దే వాంట్ సపరేటెడ్. అట్లా ఎన్నో డిమాండ్లు ఉన్నాయి ఇప్పటికీ. ఓకే, వాజ్పేయి గారు 4 స్టేట్లు ఏర్పాటు చేసిండు అప్పుడు. ఓకే, నార్త్ ఇండియాలో. మరి అప్పుడు తెలంగాణ ఇవ్వచ్చు కదా, ఇది బీజేపీ చెప్తున్నా కొడుకులు, అప్పుడే ఇస్తే సమస్య తీరిపోయేది కదా. వాళ్ళు ఎప్పటి నుంచో అంటారు కదా, తెలంగాణ మేము ఇస్తాము, 100 రోజులలో ఇస్తాము, మేము అధికారంలోకి వస్తే మాకు ఇది ఉంటుంది అది ఉంటుంది, ఎన్నోసార్లు చెప్పాను. ఆడు ఎంతకి ఇస్తలేడని ఈ విజయశాంతి అంటే ఆమె, ఈ ఆర్ల నరేంద్ర అంటే ఆయన వీడి వెళ్ళేసి వచ్చిర్రు బీజేపీలోకి వెళ్ళి. ఓకే,
తెలంగాణ ఇస్తా అన్నది ఇస్తలేరని. మరి ఇవాళ ఇదే విజయశాంతి నీతులు చెప్తుంది, మేము వినాలి. ఓకే, మరి అలాగే వెళ్ళేసి వచ్చినావు కదా అమ్మ, వెళ్ళేసి వచ్చి నువ్వు సపరేట్ తల్లి తెలంగాణ పెట్టుకొని తల్లి తెలంగాణలో అలా ఎవరు నీకు క్యాడర్ లేదు పీకి లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయి టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ ఇవాళ బీజేపీకి పోయినావు. మరి అప్పుడు వాడు తెలంగాణ ఇస్తలేడని, వాడు దుర్మార్గుడని, వాడు చెడ్డోడని తిట్టిన విజయశాంతి ఇవాళ మళ్ళీ ఎట్లా నీకు దోస్తేయండమ్మా? అంటే నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక ఐడియాలజీ లేదు, నీకు ఒక సిద్ధాంతం లేదు. కానీ నువ్వు నీ సినిమా గ్లామర్ తోటి వచ్చి మాట్లాడుతుంటే మేము నీకు తిట్టొద్దు, మీకు ఏమి అనొద్దు. ఓకే, నువ్వేం చెప్పినా నువ్వు అబద్ధం, నీకు ఒక ఎథిక్స్ లేకుండా మాట్లాడినా మేము వినాలి. ఎందుకు వింటాం? మాకు తెలివి పెట్టలేదా దేవుడు కదా? సో కాబట్టి ఈ యొక్క ఏంది అంటే ఈ బీజేపీ చెత్తన అక్కడ అయితే నేను ఇక్కడ టాపిక్ డిఫరెంట్ పోతుంది. ఏంది అంటే ఈ మోడీ గాడు అనేటోడు గుజరాత్ వాళ్ళకే చేస్తున్నాడు ఏదైనా. సౌత్ ఇండియన్స్ ఎక్కువ ట్యాక్సులు కట్టినప్పటికీ సౌత్ ఇండియా వాళ్ళు చాలా డబ్బులు దేశ బడ్జెట్కి కాంట్రిబ్యూట్ చేసినాం, మనమే ఎక్కువ చేస్తాం. ఎందుకు నార్త్ ఇండియన్స్ ఎందుకు చేయలేరు అంటే మెజారిటీ పీపుల్ బీదోళ్ళు పాపం. ఓకే, మనంతా ఇన్కమ్ లెవెల్ లేవు. బీహార్ వండి, యూపీ వండి, ఎక్కడైనా వండి. ఓకే, కాబట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ దేశ బడ్జెట్కి. మన సౌత్ ఇండియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. కానీ సౌత్ ఇండియాకి ₹1 విదల్చుతలేడు ఆ ముండ కొడుకు. ఓకే, కానీ గుజరాత్కు మాత్రం వాడు గుజరాత్ ప్రధానమంత్రి 3,000 కోట్లు ఆడ విగ్రహం కట్టిండు, ఆడ మ్యూజియం పెట్టిండు. మ్యూజియం పెడితే మళ్ళీ వాళ్ళు విజిట్ చేస్తాం కాబట్టి వానికి ఈ యొక్క పర్యాటక శాఖ ద్వారా డబ్బులు వస్తాయి. ఓకే, ముంబై నుంచి ఈ యొక్క అహ్మదాబాద్ గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ వేస్తున్నాడు వాడు, దాని ఖర్చు 1,00,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్ల బుల్లెట్ ట్రైన్ నువ్వు ముంబై నుంచి గుజరాత్కి వేసుకుంటున్నావు. ఓకే, ముంబై అనేది ఏమంటారు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ఒక న్యూయార్క్ లెక్క, అమెరికా న్యూయార్క్ లెక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ ముంబై. అత్యంత ధనవంతులు, సినిమా యాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు అందరూ అన్నే ఉంటారు. ఓకే, అది ముంబై. బాలీవుడ్ మొత్తం అనే ఉంటుంది. ఈ యొక్క అదాని ఎవడైతే రిలయన్స్ వాళ్ళు అందరూ ఏమున్నారు, వాళ్ళ రిలయన్స్ అని ఫ్యాక్టరీలు అన్నీ ఏమో గుజరాత్లో ఉంటాయి. ఓకే, అంటే ఉద్యోగాలు ఏమో గుజరాత్ వాళ్ళకి వస్తాయి. ఓకే, వాడు ఉండేది మాత్రం ముంబైలో ఉంటాడు. ఓకే, వాని విల్లా ఏదో ఉంది, దాని పేరు ఏదో ఉంది, మస్తు అందరు సినిమా యాక్టర్లు అందరూ ఆనే ఉంటారు ముంబైలో. ఓకే, ముంబై నుంచి గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ వేసుకుంటున్నాం 1,00,000 కోట్లు. ఎవరి సొమ్ము అది? దేశ ప్రజల సొమ్ము. ఓకే, సో అది కాకుండా ఇప్పుడు గుజరాతీ వ్యాపారస్తులకి 10 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేస్తున్నాయి. ఎవరి సొమ్ము అది? దేశ ప్రజలందరూ సొమ్ము. సౌత్ ఇండియన్ వాడు కట్టలేదా? సౌత్ ఇండియన్ వాడు ఎక్కువ కడుతుండే కదా. మరి ఈ సొమ్ము అంతా గుజరాత్కి తీసుకోపోతే మిగతా ప్రజలు ఎట్లా బతకాలరా? అడగొద్దా? వీడు గుజరాత్ ప్రధానమంత్రి? చెప్పండి రా దేశభక్తులారా, అందభక్తులారా, చెప్పండి. రామ మందిరం అయోధ్యలో కట్టురా, మళ్ళీ చందాలు ఎందుకు వసూలు చేస్తున్నావు? మరి రామ మందిరానికి 1,100 కోట్లు ఇచ్చినప్పుడు భద్రాద్రి రామునికి 100 కోట్లు ఇవ్వమని అడుగుతున్నాం. తప్పేం అడుగుతున్నాం? ఆడైనా గదే రాముడు, ఈడైనా గదే రాముడు కదా. రాముడు సర్వాంతర్యామి కదా. కాబట్టి చెత్తనా కొడుకులు అడుగుతామండి. చెత్తనా కొడుకులను ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. మీ యొక్క గుడ్డినా కొడుకులు, ఎడ్డినా కొడుకులు, ఈ ఆర్ఎస్ ఎవడెవడైతే బీజేపీ సపోర్ట్ చేస్తుండో తెలంగాణలో ఎవడి చూడండి, వాని హిస్టరీ చూడండి, వాడి నిజంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎవ్వడు తెలంగాణ కావాలని కొట్టలేదండి. అప్పుడు కొట్టలాలి, ఇప్పుడు కొట్టలాలి. పొద్దుగాలేసి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ₹100 పెట్రోల్ అయితే అడగారు ఈ గాడిగుండా కొడుకులు. ఎవ్వతి మాట్లాడదు. విజయశాంతి ఎందుకమ్మా మాట్లాడవు? జయజమ్మ ఎందుకన్నా మాట్లాడవు? బండి సంజయ్గా ఎందుకు మాట్లాడవు? ₹100 పెట్రోల్ అయితే నొప్పి అయితే లేదా? ప్రజలకు ఇబ్బంది అయితే లేదా? నిత్యావసర ధరలు పెరిగితే ఇబ్బంది అయితే లేదా? ఎందుకు మాట్లాడవురా బండి సంజయ్గా? కిషన్ రెడ్డి నీకు అనిపిస్తలేవా? ఇవి అడగొద్దా? ఇవి మంచిగా అడుగుతారా? తిట్టేటోడు కూడా మంచిగా తిడతాడా? మంచిగా తిడతాడా అండి? మంచిగా తిట్టడం మంచిగా తిట్టొస్తుందా? అమ్మగారు అని తిడతారా? తిట్టారు కదా. నాన్నగారు అని తిడతారా? తిట్టారు కదా. ఇంకేదో బూతులు పెట్టే తిడతారు కదా. తిట్టుడు కూడా దాన్ని తిట్టుడు అంటారా? అట్లా గారు గీరు అని మాట్లాడుకుంటే దాన్ని తిట్టుడు అంటారా? చెత్త ఇది తెలియలేదు బీజేపీ చెత్త. నాకు తిట్టేటప్పుడు గట్టిగానే తిడతారా? తిట్టేటప్పుడు మంచిగా మెల్లగా తిట్టారు, దాన్ని తిట్టుడు అన్నారు. మెల్లగా తిడుతుంది, దాన్ని తిట్టుడు అన్నారు. ఓకే, కాబట్టి ఈ యొక్క వాడు గుజరాత్ ప్రధానమంత్రి అవుతుండు. మనం ఇట్లనే క్వశ్చన్ చేద్దాం, ఇట్లనే ప్రశ్నిద్దాం. వాళ్ళని పొద్దుగా లేస్తే వాళ్ళకి తలకాయ దిమాగ్ పనిచేయద్దు. ఓకే, ఈ బీజేపీ ఖాళీ కావాలి. బీజేపీ అసలు గ్రో కావద్దు. ఓకే, ఎందుకంటే వాడు మంచిగా చేస్తలేడు. వాడు దేశ సంపద అంతా తీసుకొని గుజరాత్లో పెడుతున్నాడు. ఓకే, మళ్ళీ పొద్దుగాలేస్తే నీకు నక్కొట్లాట పెట్టిపిస్తాడు, అబద్ధాలు ప్రచారం చేస్తాడు. ఓకే, వాడు పప్పు శాతగాని దరిద్రుడు, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినాడు. ₹1000 నోటు బంద్ చేసి 2,000 తెచ్చి మేము ఏది మన యొక్క కరప్షన్ తీసేసినాం అంటాడు. ఓకే, నల్లధనం తీసేసినాం అంటాడు. ఓకే, ₹1000 నోటు చిన్నదా, 2,000 నోట్లు చిన్నదా? అరే అందభక్తులారా, అరే ఆర్ఎస్ఎస్ సన్నాసులారా,
చెప్పండి రా మీ దేశభక్తులరా. 1000 రూపాయల నోటు తీసేసి 2000 రూపాయల నోటు తెచ్చి ఎట్లా నువ్వు నల్లధనం తీసేస్తావో చెప్పు నాకు. ఓకే, నాకు అర్థం కాలే. అది నల్లధనమో తెల్లధనమో రా, ధనమేరా, దానికి వాల్యూ ఉంది కదా. ఆ నల్లధనం అయితే అది ధనం కాదా అండి? అది నల్లధనం నీకు వస్తే నల్లగా అయింది, అది వేరే వాని దగ్గర ఉన్నప్పుడు తెల్లదే కదా. అది నల్లదైనా తెల్లదైనా దానికి విలువ ఉంది కదా. 100 రూపాయల నోటు కానీ 1000 రూపాయల నోటు కానీ 1,00,000 రూపాయల నోట్లు కానీ అది నల్లదైనా సరే ఓకే, దానికి విలువ ఉంది కదా. అది ఎవడో కష్టపడితే వచ్చిందే కదా. నీ దగ్గరికి వచ్చినాక అది నల్లగా అయింది. దాని విలువని ఎందుకు చంపేస్తున్నావు కదా. అది ఓనుకోమని యూజ్ అవుతుంది కదరా. అట్లీస్ట్ నల్లధనం తీసుకొని ఉంటే మొత్తము నల్లధనాన్ని కాలబెట్టే బదులు పారేసే బదులు తీసుకొని ఉంటివి. గవర్నమెంట్ తీసుకోండి, సగం వానికే ఇచ్చేసి సగం తీసుకొని ఉంటివి. ఆ పైసలు యూజ్ చేస్తే మనం కాలేజీ కట్టుకుంటున్నాం, యూనివర్సిటీ కట్టుకుంటున్నాం, ట్రైన్ పెట్టుకుంటున్నాం, ఇంకేదైనా దేశానికి అభివృద్ధి జరుగుతుండే. ఎందుకు తీసేసినవరా మోడీగా? అంటే వానికి తెలియలేదు, వానికి ఎట్లా ఏం చేయాలో తెలియలేదు, దీని ఇంపాక్ట్ ఏందో తెలియదు వానికి. వాడు ఎందుకు చేసిన డిమానిటైజేషన్? వాడు ఏమనుకున్నాడు అంటే డిమానిటైజేషన్ చేయడానికి కారణం ఏంటి అంటే వాడు మన మీద ప్రేమతోటి నల్లధనాన్ని తీసేయడానికి కాదు. ఈ ముండా కొడుకులతో వాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ యొక్క పేటీఎం గీటీఎంలో ఎవడైతున్నాడో ఇప్పుడు మాస్టర్ కార్డు వీసా కార్డు ఉంటుంది కదా అమెరికాలో. ఆ మాస్టర్ కార్డు వీసా కార్డు ఏంది, మనం ఏదైనా కార్డు గీక్తే, ఒక వాల్మార్ట్ పోయి గీక్తే, ఒక ఏదైనా స్టోర్కి పోయి గీక్తే 3 to 5% వాడు ఛార్జ్ చేస్తాడు వ్యాపారస్తుని మీద. వ్యాపారస్తుని దగ్గర 100 రూపాయల వస్తువు కొనుక్కుంటే 5 రూపాయలు వాడు తీసుకుంటాడు ఆ కార్డు గీకినందుకు. ఓకే, అట్లా మనందరం కార్డులు వాడితే అందుకే వాడు ఏం చేసిండు, ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయి, జన్ ధన్ మన మీద ప్రేమతోటి కాదు, ఈ కార్డు సిస్టమ్ అలవాటు కావాలని వాని బాధ. ఓకే, అలవాటు అయితే మనం కార్డుకి గుజరాత్ మెంటాలిటీ పొద్దుగాలు వేస్తే ఇక వ్యాపారం ఏదైనా ఇవ్వాలే తీసుకోవాలి. ఓకే, సో ఆ 3% వానికి 3 to 5% పేటిఎం ద్వారా ఈ యొక్క మనందరం బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 130 కోట్ల మంది యొక్క కార్డు వాడితే 3% వాళ్ళకి వస్తుంది. ఓకే, ఆ పేటిఎంల ద్వారా ఈ రిలయన్స్ వానికి అంబానికి వస్తుంది. ఆ 3%లో 1-2% వీనికి ఇస్తాడు కదా. 130 కోట్ల మంది ఎవ్రీడే చిన్న వస్తువు కొన్నా పెద్ద వస్తువు కొన్నా కార్డు గీక్తే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఆలోచించండి. ఆ 3%. ఓకే, ఆ 3% అంబానీలకు అదానీలకు వస్తే వాడు అలా 1% ఇచ్చిన బీజేపీకి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, వానికి మోర్ దెన్ ఎనఫ్. సో మన మీద ప్రేమతోటి చేయలేదు, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయింది? మన ఇండియాలో చదువుకున్న వాళ్ళు లేరు. ఓకే, మెజారిటీ పీపుల్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి రెగ్యులర్ పైసలు చేయలే కనబడితేనే పైసలు ఉన్నట్టు. కార్డు గీకడం అనేది వాళ్ళకి అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు మెజారిటీ ప్రజలకి. ఓకే, వాళ్ళ క్యాష్ పట్టుకొని పోతేనే అది ఆ తృప్తి వేరే ఉంటుంది. సో అది వర్కౌట్ కాలేదు. సో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యిండు. ఓకే, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. సో దేశ ఆర్థిక వ్యవస్థను చంపిండు. డిమానిటైజేషన్ తెచ్చి ఎంతోమంది చచ్చిపోయారు. ఒక ఆత్మహత్య, హార్ట్ అటాక్లు వచ్చినాయి, 100 పైసలు చెల్లాయంటే. వాడు జీవితాంతం కష్టపడి 6 లక్షలు 10 లక్షలు ఒక చిన్న బీడీలు చేసుకుంటోళ్ళు, లేకపోతే చిన్న వ్యవసాయం చేసుకుంటోళ్ళు, బిడ్డ పెళ్ళి ఉంటుందని ఇంకేదైనా దాచిపెట్టుకుంటే ఇవాళ నువ్వు వచ్చి చెల్లయ్య అంటే ఏమవుతుందండి? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? ఎంతోమంది చచ్చిపోయారు. అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అవన్నిటిని కవర్ చేయడానికి పుల్వామా అటాక్ తెచ్చిండు ఎలక్షన్స్ ముందు. ఇవన్నిటిని మనుషులు దృష్టి మరల్చడానికి. ఈజ్ అట్టర్ ఫెయిల్యూర్ అంటున్నా. జిఎస్టీ మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్లో పైసలు దాచిపెట్టుకుంటే దాని మీద ట్యాక్స్ వేసుడు ఏందండి? నాకు అర్థం కాలేదు. ఇక వీడు వచ్చినాక, మోడీ గారు వచ్చినాక మనము బ్యాంకులో పైసలు పెట్టుకుంటే అడిషనల్ పైసలు ట్యాక్స్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకోవాలండి? మన పైసలు మనం దాచిపెట్టుకుంటే ఎవడైనా ఇంట్రెస్ట్ ఇవ్వాలి బ్యాంక్ వాడు, కానీ మన దాని మీద ఛార్జ్ చేసుడు ఏంది? నాకు అర్థం కాలే. ఎందుకు ఛార్జ్ చేయాలి? నాకు అస్సలు అర్థం కాలే. నాకు నువ్వు ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు కదరా, ఇప్పుడు 2 లక్షల ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కొంత ఇన్కమ్ కంటే ఎక్కువ నోడు వాడు ట్యాక్స్ కడుతున్నాడు కదా వ్యాపారస్తుడు. మళ్ళీ నువ్వు బ్యాంక్ అకౌంట్లో పైసలు దాచిపెట్టుకుంటే ఎందుకు దాని మీద ట్యాక్స్ వేస్తున్నావు నాకు తెలియదు. అదే ఎట్లా కరెక్ట్? అమెరికాలో వేయరండి. అమెరికాలో నేను పైసలు బ్యాంకులో పెట్టుకుంటే వేయరు. వాడు ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అది పెద్ద ఇంట్రెస్ట్ రాదు, ఉట్టి పైసలు పెట్టుకుంటాం. కానీ ఎవడన్నా వాడి దగ్గర పైసలు పెడితే ఆ పైసలు ఏం చేస్తారు? వ్యాపారస్తులకు రుణాలు ఇస్తారు. ఏ బ్యాంక్ వాడైనా, ఇండియాలైనా అమెరికాలైనా ఎవడైనా. ఈ బ్యాంకులో మనం పైసలు దాచుకుంటే మన పైసలు ఆడ గుసలో పెట్టుకొని వాడు ఏమి ఉట్టిగా పెట్టుకోరు. ఓకే, అది వ్యాపారస్తులకు రుణాలు ఇస్తారు. రుణాలు ఇస్తే ఆ వ్యాపారస్తుడు వడ్డీ కడతాడు. ఆ వడ్డీతోటి వాడు వడ్డీతోటి బతుకుతాడు బ్యాంక్ వాడు. ఓకే, సో మనం పైసలు పెట్టుకుంటే మనకి ఇవ్వాలి, కానీ మన దగ్గర నుంచి పైసలు తీసుకుంటేంది? నాకు అర్థం కాలే. సో వీడు ఏం చేస్తున్నాడు ఈ మోడీ గారు? ఎక్కడ ఏ పాలసీ అన్న తీసుకోండి మిత్రులను, ఎక్కడనే ప్రజల దగ్గర తీసుకునే తప్ప ప్రజలకి ఏమన్నా యూజ్ అయ్యేది చేస్తున్నాడా? ఇవన్నీ ఫెయిల్యూర్స్ని మనం దృష్టి మరల్చడానికి ముండా కొడుకు మతం తీసుకొని వస్తాడు.
మతము, మత విద్వేషాలు, లేకపోతే దారు సలాము, పివి నరసింహారావు ఇది, లేకపోతే రాముడు, అయోధ్య, తొక్క తోలు. ఓకే, రాముడు ప్రతి ఊర్లో ఉన్నాడు రా, ప్రతి ఊర్లో రాముడు ఉన్నాడు, ప్రతి ఊర్లో రాముడికి 4 గుళ్ళు ఉన్నాయి. ఓకే, అయోధ్యలోనే లేడు రాముడు, రాముడు సర్వాంతర్యామి. ఓకే, దాని గురించి నీకు నాకు కొట్లాటేందిరా? బ్రహ్మాండమైనటువంటి రామాలయం కానీ, బ్రహ్మాండమైనటువంటి మస్జిద్ కానీ, అయోధ్యలో ఊరుకోనాకు, ఈ ఊరుకోనాకు రామాలయం కట్టుకోండి, ఆ ఊరుకోనాకు మస్జిద్ కట్టుకోండి. దాని గురించి నీకు కొట్లాటేందిరా పనికిరాని సన్నాసులారా? నాకు అర్థం కాదు. గల్లనే పుట్టిండు, గల్లనే పెరిగిండు, గానే ఉమ్మరి చూపెట్టురా. ఇప్పుడు అయోధ్యకు పోదాం, ఆడు ఏడైతే పుట్టిండు అంటున్నావు కదా, ఆడ చూపెట్టు. బృందావనం పోయినా అండి నేను, బృందావనం ఆడ జైలు ఉంది. ఓకే, ఆ జైల్లో పుట్టిండు అని కృష్ణుడిని చూపెట్టిండ్రు. అది అప్పుడు కట్టినది 1000 సంవత్సరాలు కట్టింది, ఇప్పుడు ఉంటుందా? ఉండదు. ఓకే, అది తర్వాత ఎవరో కట్టిర్రు. ఏముందండి ఆడ? ఏముంది? ఒక జైలు ఉంది, డార్క్ ఉంది, ఏముంది? నాకు అర్థం కాదు. దాని మీద అంత అది బృందావనం అసలు డెవలప్ కాలేదండి ఇప్పటికీ. మీరు పోయి చూడండి. ఓకే, ఆ గోవర్ధన్ గిరి అని ఉంది, అంత మన ఎట్లుంది, పల్లెటూరు లెక్క ఉంది. ఓకే, సో గదాని గురించి నీకు నాకు కొట్లాటేంద్రా? నాకు అర్థం కాదు. చెప్పండి. టిపికల్ ఊరుంది, మీరు బృందావనము, ఆ మధుర, అక్కడ పేడాలు ఫేమస్, అది కానీ పాల మిల్క్ ప్రోడక్ట్స్ ఫేమస్ కానీ, బట్ చూడండి ఏముంది, చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, సో అట్లనే అయోధ్య ఉంది, చాలా సింపుల్ ఉంది. దానికి నీకు నాకు కొట్లాట పొద్దుగా లేస్తే ఎమోషన్ సెంటిమెంట్ రెచ్చగొట్టేంద్రా? నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్ని గుళ్ళు, ఇప్పుడు ఇవి ఎట్లయితే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి ముంబై అన్నట్టు, భక్తి క్యాపిటల్ ఏది వారణాసి, కాశీ కదా. గంగా ప్రయాగ, ఉత్తర భారతదేశం అంతా, ఉత్తరాఖండ పైకి అంతా ఈ శివునికి సంబంధించినవి ఉన్నాయి. శివుడు కానీ, ఆ శక్తి స్వరూపుని కానీ, మొత్తం ఈ అక్కడ అన్ని పర్వతాలు, ఆ యొక్క హిమాలయాలు, ఆ ప్రాంతం అంతా ఈ శివునికి సంబంధించినవి ఉన్నాయి. మరి అట్లాంటి వారణాసి క్యాపిటల్ కదా, మరి దానికి వీడు వారణాసి నుంచే గెలిచిండు కదా మోడీ గారు. మరి ఆ వారణాసికి ఏం డెవలప్ చేసిండండి? వాడు ఫస్ట్ పోయి గంగా నది మీద కాలు మొక్కిండు కదా. గంగా నది అత్యంత పొల్యూటెడ్, మరి దానికి ఏం చేసిండండి చెప్పండి. అయోధ్య గురించి పొద్దుగాలేస్తే మాట్లాడతారు, మరి వారణాసిని ఎంత మంచిగా చేయొచ్చు కదా అండి కదా. వారణాసిని చాలామంది ఇప్పటికి కూడా బిలీవ్ చేస్తారు కదా కదా. ఇప్పుడు కాశీ అంటే చాలా ఫేమస్ కదా. ఎందుకంటే కాశీకి ఇప్పుడు ఎట్లయితే ఈ ముస్లిమ్స్ మక్కాకు పోయి ఇది ఒక్కసారైనా జీవితంలో మక్కాకు పెట్టాలంటారు. హిందువులు ఒక్కసారైనా కాశీకి పోవాలనుకుంటారు. కొంచెం ముసలోళ్ళు అయిపోతే, ఒక ఏజ్డ్ అయిపోతే, కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కాశీకి పోతే అదే స్వర్గానికి పోతారు, లేకపోతే శివుని దగ్గర శివైక్యం అవుతారు, శివుని దగ్గర చేరుతారు అని అక్కడ పోయి అక్కడనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండేటోళ్ళు, చివరి జీవితం అక్కడనే చచ్చిపోయేటోళ్ళు. ఓకే, అంత హిందువులు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు కాశీని. మరి అట్లాంటి కాశీని, వారణాసిని విశ్వేశ్వరుడు అంటే విశ్వానికే ఈశ్వరుడు. ఓకే ఓకే, శివుడు ఆది యోగి అంటాం, ఫస్ట్ యోగి. ఓకే, ఆది గురువు, ఫస్ట్ గురువు. సప్త ఋషులకి ఫస్ట్ ఈ యొక్క స్క్రిప్చర్స్, వేదాలు, జ్ఞానాన్ని పంచింది ఎవరయ్యా అంటే ఆది గురువు. ఎవరు? శివుడు. ఓకే ఓకే ఓకే, శివుడు విశ్వ ఈ సృష్టికి మూలాధారమే ఆ శివుడు అనే లింగం. ఓకే, ఆ యోని ఆ లింగము యొక్క రూపం చూడండి, ఆ గర్భము, అది యొక్క యోనికి మధ్యలో గర్భం. ఓకే, ఆ గర్భం మధ్యలో లింగం ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అనే దానికి ఒక సింబల్, అది ఒక శివలింగం అనేది. ఓకే, సో మరి దీనికి ఏం చేసిండ్రా మీరు భక్తులు కదా. రామ మందిరం అయోధ్యని ఆ యొక్క విశ్వ హిందూ పరిషత్ వేరే వాళ్ళు కావాలని అది చేస్తున్నారు. వీడు పొద్దుగాలు లేస్తే ఈ యొక్క చార్మినార్ పక్కకే ఉన్న భాగ్యలక్ష్మి వస్తుంది, సెంటిమెంట్ ఎమోషన్ రెచ్చగొట్టడం తప్ప. ఓకే, నిజంగా హిందువుల కోసం ఏం చేస్తున్నారు? ఇది ఒకటి మాట్లాడు. ఓకే, మరి కదా వీడు మోడీ గారు శివభక్తుడు అంటారు కదా, రైట్? మరి ఏం చేస్తున్నాడు? ఏం చేసిండయ్యా వారణాసికి? గంగా నది ప్రక్షాళన అయిందా? ఆడేమన్నా ఆ గంగా నదిని ఏమన్నా మంచిగా ఏమంటారు, ఆ ఘాట్లు అవన్నీ పునరుద్ధరించిర్రా? అక్కడ ఏమన్నా ఒక పర్యాటక ఇంతకుముందు ఉన్న అప్పుడు కూడా పోతుండే మహాత్మా గాంధీ గారు కూడా కాశీని విజిట్ చేసిండ్రు. చేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అపరిశుభ్రత చూసి ఆయన బాధపడ్డాడు. ఓకే, బాధపడి దీన్ని మంచి చేయాలని ఆ రోజు కూడా డిమాండ్ చేసిండు. ఓకే, ఆయన ఇంకో 5-10 ఏళ్ళు బతుకుంటే స్వతంత్రం వచ్చినాక తేడా ఉండేది. ఈ గోడ్సే ముండ కొడుకు చంపేసిండు ఆయన్ని, లేకపోతే ఇంకా మంచిగా ఉండే. అప్పటికి ముసలాయనండి పాపం. ఓకే, అప్పుడు కూడా ఈ ముండ కొడుకులేనండి. భారతదేశం డివిజన్ అయినప్పుడు కూడా, పార్టీషన్ అయినప్పుడు ఈ ముండ కొడుకులే గొడవలు చేసింది, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ముండ కొడుకులే. ఓకే, వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళంతా వాళ్ళు పోతుండే. ఓకే, ఈ కొంతమంది నచ్చినోడు ఉన్నాడు, నచ్చినోడు పోతుండే. పొద్దుగా లేస్తే వీళ్ళకు ముస్లిమ్స్ మీద అంత కోపం ఎందుకో నాకు తెలియదు. ఈ యొక్క వీళ్ళకి క్రిస్టియన్స్ మీద అంత కోపం లేదు.
క్రిస్టియన్ తోటి ఫస్ట్ నుంచి దోస్తు చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మొండ కొడుకులు బ్రిటిష్ తోటి తొత్తుగా ఉన్నారు. క్రిస్టియన్ తోటి ఎప్పుడు కొట్లాలే వీళ్ళు, అప్పుడు కొట్లాలి, ఇప్పుడు కొట్లాలి. వీనికి పొద్దుగా లేస్తే కోపం అంతా ముస్లిమ్స్ మీద, ఎందుకో నాకు తెలియదు. ఓకే, నాకు 1% అర్థం కాదు. క్రిస్టియన్ వానికి ముస్లిం మీద కోపమే, ఈ ఆడుకోరు హిందువులు అని చెప్పుకుంటే వాళ్ళందరికీ మళ్ళీ ముస్లిం వాడి మీద కోపమే. వాళ్ళని ఒక్కరి మీద ఎందుకు అంత బాగా నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసిండ్రా, వాళ్ళు బ్రిటిష్ వాడు చేసినంత నష్టం ఈ యొక్క ముస్లిమ్స్ రాజులు చేయలేదండి. కొంతవరకు మన గుళ్ళు గులగొట్టినరు, మన గుళ్ళని మసీదుగా చేసే ప్రయత్నం చేసి కొంతమంది కన్వర్ట్ చేసినారు, అంతవరకే. కానీ వాళ్ళు ఎత్తుకోలేదండి, దేశ సంపద ఎత్తుకోవాలి. బ్రిటిష్ వాడు ఎత్తుకోవేయండు, పత్తి గిత్తి అన్ని ఎత్తుకోవేయండు, ధాన్యము అన్ని ఎత్తుకోవేయండు, ఎంతోమంది చంపేసిండు, పుస్తకాలు ఎత్తుకోవేయండు, అన్ని ఎత్తుకోవేయండు, కోహినూరు వజ్రం ఎత్తుకోవేయండు, మన ఆస్తి సంపద ఎత్తుకోయి మనని అత్యంత బీదరికం చేసిండు. కానీ ఈ ముఘల్ రాజులు కల్చర్ మీద కొంతవరకు దెబ్బ కొట్టిండు తప్ప, వాడు ఏదైనా రాజమహల్ కట్టినా ఇండియానే కట్టిండు. ఓకే, వాడు ఏదైనా చార్మినార్ కట్టినా ఇండియానే కట్టిండు. ఓకే, వాడు ఏదైనా ఉస్మానియా యూనివర్సిటీ కట్టినా ఇండియానే కట్టిండు. ఓకే, ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ అనే నగరాన్ని నిర్మించిందే ఈ యొక్క మన యొక్క నిజాంలు. ఓకే, ఏదన్నా తీసుకోండి, హైదరాబాద్లో కట్టడాలన్నీ ఒక ఓల్డ్ సిటీ మొత్తం పాత హైదరాబాద్ని కట్టిందంతా. కొత్త హైదరాబాద్ ఏమో కాంగ్రెస్ కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప, పాత హైదరాబాద్ అంతా ఎవరు కట్టిందండి? హైదరాబాద్ అనే సిటీని నిర్మాణం చేసింది ఎవరండి? ఎవరు? ముస్లిం రాజులు కాదా? ఢిల్లీని నిర్మాణం చేసింది ముస్లిం రాజులు కాదా? ఇప్పటికీ షాజహాన్ కట్టినవి ఆ యొక్క ఆగ్రా ప్రాంతం వండి కోటలు ఉంటాయి, లేకపోతే ఢిల్లీ వండి ఇప్పుడు మనం ఎర్రకోట అని చెప్తున్నాం, పార్లమెంట్ అని చెప్తున్నాం, లేకపోతే వాళ్ళు కట్టిన ఆ థ్రోన్స్ అన్నీ. అంటే వాళ్ళు దేశాన్ని కల్చర్ని డిఫరెంట్గా వాళ్ళ యొక్క ముస్లిం కల్చర్ని కొంతవరకు మార్చిండ్రు తప్ప, వాడు ఏదైనా చేసింది కట్టింది ఇండియాలోనే కట్టిండ్రు. ఇండియాకి ఇరానీ ఛాయ్ తెచ్చిండ్రు, ఇండియాకి బిర్యానీ తెచ్చిండ్రు, ఇండియాకి ఈ యొక్క నాన్ వెజ్ మంచి ఏమంటారు మంచి టేస్ట్ఫుల్గా వండే విధంగా వాళ్ళు తెచ్చిండ్రు. ఇండియాకి వాళ్ళు సహకరించిండ్రు. ఇండియాని కంప్లీట్గా నాశనం చేయలేదు ముస్లిం రాజులు. ఓకే, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి కట్టిండండి చెప్పండి, ట్యాంక్ బండ్ ఒకటి కట్టిండండి చెప్పండి, కోరంటీ హాస్పిటల్ ఒకటి పెట్టిండండి, లేకపోతే హైదరాబాద్లో 14 హాస్పిటల్ ఉండేవి అప్పటికే. ఓకే, నీలాఫర్ హాస్పిటల్ ఒకటి కట్టిండండి చెప్పండి కదా, బేగంపేట విమానాశ్రయం ఒకటి కట్టిండి చెప్పండి రా చెత్తనా కొడుకులారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తనా కొడుకులు, మీరైతే కట్టలేదు రా రే. ఓకే, ఇవన్నీ నిజామే కట్టిండండి. నిజాం యూస్ టు ఎంకరేజ్. ఓకే, వాడిని మిస్గైడ్ చేసి, దొరలు దేశ్ముఖులు మిస్గైడ్ చేసి వాళ్ళని మనకి ఏది సప్రెస్ చేయించారు. కానీ బట్ నిజాం చాలా మంచి చేసిండండి. నిర్మల్లో ఆదిలాబాద్లో కాగజ్ ఫ్యాక్టరీ కట్టిండు, కాగిత పరిశ్రమ పెట్టిండు. ఓకే, హైదరాబాద్లో చార్మినార్ సిగరెట్లది పెట్టిండు. అట్లా నిజాం చాలా పెట్టిండండి. ఓకే, నిజాం అంత దుర్మార్గుడు కాదండి. ఓకే, ఆయన మిస్గైడ్ చేసిండు తప్ప నిజాం మంచి వ్యక్తి. ఓకే, వాళ్ళ ఉర్దూ పత్రికలు ఉర్దూ నడవాలి. ఆ లెక్క ముస్లింలు ఇది కొంతవరకు ఏ రాజు ఉంటే అది ఎవడైనా చేసుకున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి, ఈ వైఎస్ఆర్ గారు అంటే వాళ్ళ చుట్టాలకి అట్లా కొంతవరకు చేసుకున్నాడు. కానీ అంత దుర్మార్గుడు కాదు. కాబట్టి ముస్లిం వాళ్ళ మీద మీకు అంత పగ ఎందుకో నాకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏం చేసినా దేశానికి మన ఇండియాకి డెవలప్ చేశారు. కానీ బ్రిటిష్ వాడు అట్లా చేయలేదండి. బ్రిటిష్ వాడు అన్ని ఎత్తుకుపోయిండండి, పత్తి అన్నీ ఏ టు జెడ్, పుస్తకాలు, కల్చరు అన్నీ నాశనం చేసి పెట్టిండండి. ఆడ లేపాక్షి టెంపుల్ అది మంచిగా ఏది ఒక పిల్లరు మంచిగా ఇది ఉంటే ఆ బ్రిటిష్ వాడు దాన్ని కూలగొట్టడానికి ట్రై చేసిండు. ఓకే, అంత పెద్ద పిల్లర్ని దాంట్లో ఏముంది చూద్దామని కూలగొడతా అంటే మొత్తం గుడి కూలేటట్టు ఉంది అని వాడు వదిలేసిండు. ఇప్పుడు అది మొత్తం వేలాడదు. ఎన్నో విగ్రహాలను బ్రిటిష్ వాడు ధ్వంసం చేసిండు. వాళ్ళు ఏదైనా బంగారం ఉంటుందేమో, వాళ్ళు ఏమైనా వజ్రం ఉంటుందేమో ఎత్తుకోదామని. సో వాడు అన్ని ఎత్తుకుపోయిండు. మళ్ళీ ఎత్తుకుపోయి ఇదే పత్తి ఎత్తుకుపోయి ఆడ బట్టలు తయారు చేసి మళ్ళీ మనకే అమ్ముతా అంటాడు. ఓకే, అందుకని వీళ్ళ కోపం వచ్చింది మహాత్మా గాంధీ గారి. కోపం వచ్చి ఏం చేసిండ్రు, వీళ్ళ యొక్క వస్త్రాలు బహిష్కరించారు. మా పత్తి ఎత్తుకుపోయి మాకే మళ్ళీ నువ్వు తయారు చేసి మాకే అమ్ముతావురా గాడిది కొడుక అని చెప్పి బహిష్కరించి, అప్పుడు ఈ యొక్క ఇది పత్తి నేసి ఆ యొక్క కాటన్ తెల్ల వస్త్రాలు ధరించడం స్టార్ట్ చేసారు. అదొక నిరసన తెలిపే కార్యక్రమం చేసిండు. ఓకే, అట్లా వాడు చెప్పిన పంటనే వేయాలంటారు. అప్పుడు ఈ యొక్క రంగు వేసుకునే దాని పేరు నాకు గుర్తుకొస్తలేదు. ఆ రంగు వేసుకునే పంటనే వేయాలంటాడు. అక్కడ ఆ రంగుకు డిమాండ్ ఉందని. ఓకే, ఈ బ్రిటిష్ వాళ్ళకి ఛాయ్ తాగడం బాగా ఇష్టం ఉంటుండే. సో కాబట్టి మనందరం తేయాకు వండియాలని, ఆ తేయాకు వండించిందల్లా మళ్ళీ తీసుకుపోయి అమెరికాకి, బ్రిటన్కి తీసుకుపోయి ఇచ్చేటోడు. మన పైసలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మనం ఎత్తుకుపోయేటోడు మనతో బలవంతంగా ఫోర్స్ఫుల్గా. సో అట్లా బెంగాల్లో ఫెమైన్ కరువు అక్కడ తినేటోళ్ళకి తిండి లేకుండా ఎత్తుకోపోతే 10 లక్షల మంది చచ్చిపోయారండి. సో బ్రిటిష్ వాడు మన అన్ని రకాలుగా లేకపోతే బ్రిటిష్ వాడికి ఇండియాకి రావాల్సిన అవసరం ఏందండి? బ్రిటిష్ వాడు ఆఫ్రికా కంట్రీస్కి పోలేదు కదండి, ఇండియాకి ఎందుకు వచ్చిండండి? ఇండియా బ్రిటిష్ వానికి అన్ని విధాలు మంచిగుందనే వచ్చిర్రు వీళ్ళంతా. ఓకే, ఏం లేని దగ్గరికి పోరు కదా, మరి వచ్చి అన్ని ఎత్తుకుపోయినరు.
ఇంత నష్టం చేసిన ముండా కొడుకులనేమో నువ్వు ప్రేమ చేస్తావు. ఓకే, వీళ్ళ మీద నీకు కోపం లేదు. మరి ముస్లిమోడు వాడు అంత అన్యాయం చేయలేదు ఇండియాకి, వాడు కట్టినా చేసినా ఇండియాలోనే ఉన్నాయి, వాళ్ళ మీద మీకు ఎందుకంత కోపం రా? నాకు అర్థం కాదు కదా. సో మీరు రా దేశద్రోహులు, వాళ్ళు దేశానికి ఇంతో అంతో చేసిర్రా. ముస్లిం లీగ్ కూడా కొట్లాడిండండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో పాటు ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళందరూ కొట్లాడిండండి భారతదేశం స్వతంత్రం కావాలని. ఓకే, వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళు రూల్ చేసుకోవాలని విడిపోయినరు. పాకిస్తాన్ మా ముస్లింలు ఉండే ఏరియాలు మాకు ఇమ్మని అడిగినరు, ఇచ్చిండ్రు. వాళ్ళు సపరేట్ ఉన్నారు. వాళ్ళకి ఒకటే ఇష్యూ మనతోటి ఏంటి అంటే కాశ్మీర్ అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు కావాలని వాళ్ళ బాధ. ఓకే, మనం ఇయ్యము, రాజు మన ఇండియాలో కలిపిండు కాబట్టి మేము ఇయ్యము అన్నాం. అంత కాశ్మీర్ ఒక ఇష్యూ తప్ప ముస్లింలు కొట్లాడిరండి. మహమ్మద్ అలీ జిన్నా గారు కొట్లాడిండు బ్రిటిష్ అగెన్స్ట్గా. ఓకే, ఈ చెత్త నా కొడుకులు కొట్లాడలేదు, ఓకే ఓకే. అంబేద్కర్ గారు వాళ్ళకి రిప్రజెంటేటివ్ కావాలి ఆ యొక్క బ్రిటిష్ అని పార్లమెంట్ లాగా కొట్లాడిండు తప్ప ఓకే స్వతంత్రం కావాలని కొట్లాడలే. ఓకే, తర్వాత అందరిని కలుపుకొని పోవాలని చెప్పి మనం కలుపుకొని పోయినాం. ఓకే, అందరిని కలుపుకొని పోవాలి, భారతదేశంలో అందరూ ఉండాలి, మళ్ళీ ముక్కలు కావద్దు అని ఈ యొక్క హిందూ మహాసభలోని అంబేద్కర్నైనా ఎవరినైనా నెహ్రూ గారు కావాలని తీసుకొని వచ్చి, ఎందుకంటే మళ్ళీ సపరేట్ అయితే మళ్ళీ ఎన్ని ముక్కలు అవుతుందో, మళ్ళీ వాడు ఏ బ్రిటిష్ వాడు పరిపాలిస్తాడో అని చెప్పి దేశం మీద ప్రేమతోటి అందరిని కలుపుకొని పోవడం జరిగింది. చరిత్రను వక్రీకరిస్తా అంటే ఎట్లా కలుస్తుంది? చెత్తనా కొడుకులారా, బీజేపీ ఆర్ఎస్ చెత్తనా కొడుకులారా, మీరంత దుర్మార్గులు లేరు. ఏనాడు ఏ విషయం మీద కొట్లాడరు, అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప. ఓకే, స్వతంత్రం గురించి కొట్లాడలేదు. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీని వ్యతిరేకించారు. ఓకే ఓకే, మీకు సంబంధించిన ఎవరు అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, గోల్వాల్కరు, లేకపోతే సావార్కరు, లేకపోతే ఇంకోడోడు ఆడు గోడ్సే గాడు, ఇంకా గీలే ఆర్ఎస్ఎస్ లీడరు. వాళ్ళ ఎవడన్నా ఏమన్నా చేసింది చూపెట్టండి. వీళ్ళు దేశానికి సేవ, దేశభక్తులను దేశం కోసం ధర్మం కోసం అనే ఈ చెత్త కొడుకులు చేసిన సేవని ఏమన్నా చూపెట్టండి. గోల్వాల్కర్ గాడు ఏం చేసిండో చూపెట్టుండ్రి, హెడ్గేవార్కర్ గాడు ఏం చేసిండో చూపెట్టుండి, సావర్కర్ గాడు ఏం చేసిండో చూపెట్టుండ్రి. గీలే ఓకే, భగత్ సింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధం లేదండి. ఓకే, వాళ్ళందరూ ఒక ఏమంటారు, వాళ్ళది వేరే గ్రూప్ ఉండే. ఓకే, వాళ్ళది నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తుకొస్తలేదు, వాళ్ళది వేరే గ్రూప్. ఓకే, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. వీడు హిందూ మహాసభలు పెట్టుకుంటూ పెండలు ఆవులు ఈ పిడికాలు తప్ప ఇంతకు మించి వీళ్ళది ఏం లేదు ఈ దేశభక్తులకి. ఓకే, ఈ దుర్మార్గులు. ఓకే, ఇప్పటికి కూడా భారతీయ జెండాను యాక్సెప్ట్ చేయరు ముండా కొడుకులు. మీరేంద్రో చెప్పేది? ఇప్పటికి కూడా గిన్నేళ్ళైంది, 73 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, రాజ్యాంగం రాసుకున్నాం, 3 రంగుల జెండా అన్ని దేశాలు గౌరవిస్తున్నాయి, ఇండియా భారత్ అని ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ అన్ని గౌరవిస్తుంటే మీరు ముండా కొడుకులు దేశంలో వండుకుంటా భారత్ మాతాకి జై అనుకుంటా మేము కాషాయం జెండానే పెట్టుకుంటాం, 3 రంగుల జెండాలు పెట్టుకోమంటే మీరు ఎట్లా దేశభక్తులు అవుతారా? మీరు ఎట్లయితే గాంధీని చంపారో ఒక్కొక్కరిని కాల్చి చంపినా తప్పులేదు. మిమ్మల్ని 4 సార్లు బ్యాన్ చేశారండి ఈ ముండా కొడుకులని. పొద్దుగా లేసి అబద్ధాలు చెప్తారు ముండా కొడుకులు. నెహ్రూ గారు ఎవరితో తిరగలేదు, ఆయన మంచోడు. తిరిగిండు అనుకో, నాకేం పోయిందిరా, దేశానికి ఏం పోయిందిరా, వాడి ఇంట్లో వాడు ఏం చేసుకుని నాకేందిరా, వాడు ఆయన దేశానికి ఏమైనా చేసిండా లేదా, ఐఐటి కట్టిండా లేదా, గది నాకు కావాలి. దేశం అందరు ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులు దేశానికి ఏమైనా ఉపయోగం ఇచ్చిండా లేదా, గది కావాలి. కానీ ఆయన ఇంట్లో చెడ్డు వేసుకున్నాడా లేదా నాకెందుకురా, నాకెందుకు తెలియలేదురా ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులారా కదా. వాళ్ళ ఇంట్లో ఏం చేసేది మనకెందుకు చెప్పండి మిత్రులారా? కామన్ సెన్స్ లేదా? ఎందుకురా అట్లా? ఒకవేళ ముస్లిమోనికే పుట్టిండు అనుకుందాం, పుట్టలేదు, మీరు చెప్పిందే అబద్ధం కరెక్ట్ అనుకుందాం ఒక టెంపరీగా. అది తప్పేముందండి? ముస్లింలు పుట్టడం తప్పా అండి? ఇండియాలో ముస్లింలు ఉండడం తప్పా అండి? అంటే ముస్లింలు భారతదేశ పౌరులు కాదా అండి? వాళ్ళు ట్యాక్సులు కడతలేరా అండి? వాళ్ళు హిందువులు లెక్క వాళ్ళు దేశానికి ఏమైనా నష్టం చేస్తుర్రా అండి? ఇండియాలో పుట్టినోడు ఇండియన్ కాదా అండి? ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ లేరా అండి? అమెరికాలో హిందువులు లేరా అండి? తప్పా అండి? అది నాకు అర్థం కాదు. బ్రిటన్లో లేరా అండి హిందువులు? తప్పా అండి? అట్లా బ్రిటిషోడు వాడి అన్ని దేశాలు పరిపాలించండి కదా, రవి అస్తమించని సామ్రాజ్యం కదా. ఎందుకన్నారు రవి అస్తమించని సామ్రాజ్యం? ఎందుకంటే భూమి అంతా ఒక జగలో సూర్యుడు వచ్చి ఇంకో జగలు ఏడైతే సూర్యుడు వచ్చిండో అదంతా బ్రిటిషోడు పరిపాలించండి కదా. వాడు ఏడైతే పరిపాలించిండో అక్కడ కార్మికుల కోసం, లేబర్ కోసం మనం తీసుకుపోయిండు ఆ ముండా కొడుకు. అందుకని ఇవాళ ఇండియన్స్ అందరూ ప్రతి దేశంలో ఉన్నారు. ఆఫ్రికన్స్ అమెరికాలో ఎందుకున్నారండి? నల్లోళ్ళు ఎందుకున్నారండి అమెరికాలో? నేటివ్ ఇండియన్స్ తప్ప తెల్లోళ్ళు వచ్చిండ్రు ఈ యూరోప్లో ఉన్నటువంటి జైళ్ళ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు తప్ప నల్లోళ్ళు ఎందుకు వచ్చిండ్రండి అమెరికాకి? ఆ రోజుల్లో ఎట్లా రాగలుగుతారండి? ఎట్లా వచ్చిండ్రు?
బ్రిటిష్ వాడు తీసుకొచ్చిండు లేబర్ వన్ కోసం. వానికి ఏది చికెన్ యొక్క కోళ్ళ యొక్క స్కిన్ తీయడానికి, లేకపోతే వాడు పండించే పంటలకి అవి తెంపడానికి, ఆ టమాటాలు లేకపోతే ఇంకోటి తెంపడానికి. అట్లా ఇండియన్స్ని నల్లగున్న వాళ్ళందరినీ ఏడి తీసుకెళ్ళి నా ముండా కొడుకు యుద్ధానికి వాడుకున్నాడు. వాడు ఏడేడే పరిపాలించడో నల్లతోలు వాళ్ళందరినీ లేబర్ కింద తీసుకుపోయిండు ఆ ముండా కొడుకు. తీసుకుపోయింది కాబట్టి వాడు ఏడా పరిపాలించిన అన్ని చిన్న చిన్న దేశాల్లో కూడా ఇవాళ ఇండియన్స్ ఉన్నారు. లేకపోతే ఇండియన్స్ ఫిజీ దేశంకి పోయి ఎందుకుంటారండి? ఏం అవసరం అండి ఇండియన్స్కి? అట్లా ఎన్నో చిన్న చిన్న దేశాలకు పోయి ఎందుకుంటారండి చెప్పండి? ఎందుకంటే వాడు లేబర్ లెక్క తీసుకుపోయిండు. అక్కడ స్వతంత్రం వచ్చినాక వాళ్ళు లేబర్ కాదు, అమెరికాకు స్వతంత్రం వచ్చినాక నల్లోళ్ళు లేబర్ కాదు. అట్లనే అమెరికా ఆయా దేశాల స్వతంత్రం వచ్చినాక వాళ్ళు లేబర్ కాదు, మామూలు సిటిజన్స్ కదా. లేకపోతే ఇండియన్స్ అన్ని దేశాలు ఎట్లుంటారు? గిన్ని రకాలుగా నష్టం చేసినటువంటి బ్రిటిష్ వాడేమో మీకు మంచోడు అవుతాడు. వానికి సైనికులు లెక్క పనిచేస్తారు, వాని వివిధ శాఖలలో పనిచేస్తారు. వానితో ఏనాడు కొట్లాడలేదు, ఆనాడు కొట్లాడలేదు, ఈనాడు కొట్లాడలేదు. ఇవాళ పొద్దుగాలు వేస్తే వాళ్ళ దోస్తు చేసుకుంటావు, కానీ పొద్దుగాలు వేస్తే ఇంతో అంతో దేశానికి సేవ చేసిన ముస్లిమ్స్ ఏమో మీకు శత్రువులు అవుతారు. ఎందుకురా ఇట్లా? పాపం అబ్దుల్ కలాం కాదా అండి? కాదు, ఇండియాకి న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది ఇండియా. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్లో ఎంతో సేవ చేసిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదా అండి? వాళ్ళ తమ్ముడు ఇప్పటికి కూడా ఎంత బీదోడండి, అదేదో ఛత్రీలు రిపేర్ చేసుకుంటున్నాడు, ₹1 సంపాదించలేదు. ఆయన దేశ సేవ చేస్తూనే ఒక మీటింగ్లా పడిపోయిందండి. బెడ్ మీద ఉండి చనిపోలే ఆయన. ఓకే, అబ్దుల్ కలాం గారు. ఆయన మీకు ఎట్లా శత్రువు అయినరా? ముస్లిమే కదరా, అంత సేవ చేసిండే కదా, ఎట్లా శత్రువు అయినరా మీకు? నాకు అర్థం కాదు. రండిరా చెత్త నా కొడుకులారా, ఆర్ఎస్ఎస్ బీజేపీ నా కొడుకులారా. గంత సేవ చేసిండు, ఒక్క పైసా సంపాదించుకోలేదు ప్రెసిడెంట్ అయ్యి కూడా, అంత నిస్వార్థంగా చేసిండు. ఒక లైట్ క్యాలిపర్స్ అండి, ఒక మన యొక్క ఈ రామరాజు, ఈ రామరాజు ఆర్ట్ స్పెషలిస్ట్, లైట్ వెయిట్ మెటల్ తోటి క్యాలిపర్స్ తయారు చేసిండ్రండి. ఓకే, ఈ వికలాంగులకి తయారు చేసి అది వాళ్ళకి ఎంతో సేవ చేసిండండి. అట్లా ఎన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అండి అబ్దుల్ కలాం గారు. ముస్లిం అయితే ఏమైందిరా? నాకు అర్థం కాదు. నాకు అర్థం కాలేదు. 1% ముస్లిం అయితే ఏం తప్పు చేసిండ్రా కదా. మరి అక్బర్ గారు జోధాని, ఆమె రాజస్థాన్ రాణి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఏం తప్పు చేసిండ్రా? నాకు అర్థం కాదు. ఇలా భాగ్యనగరం పేరు మార్చాలని చెప్తున్నారు కదా ముండా కొడుకులారా. కరెక్టేరా, ఆ రాజు నిజాం రాజు ఓకే ఈ యొక్క హిందూ స్త్రీ అయినటువంటి భాగామతిని ప్రేమించండి కదరా. ప్రేమించి ఆమె పేరు మీద హైదరాబాద్ నగర అప్పుడున్న రాజు అంతకుముందు భాగ్యనగరం అని పేరు మార్చిండు కదరా. అంతకుముందు మహమ్మద్ నగర్ ఏమి ఉండే హైదరాబాద్ పేరు, ఏది కులీ కుతుబ్ షాలు వీళ్ళు ఉన్నప్పుడు, ఓకే, గోల్కొండ రాజులు ఉన్నప్పుడు, తానిషాలు ఉన్నప్పుడు. ఓకే, ఆ తర్వాత వీళ్ళు ఈ యొక్క అసఫ్ జాహీలు అంటారు. ఓకే, ఈ నిజాంలు వచ్చారు. ఓకే, సో అంతకంటే ముందు మహమ్మద్ నగర్ని ఆ యొక్క రాజు ఆ హిందూ స్త్రీని ప్రేమ చేసి, భాగామతిని ప్రేమ చేసి భాగ్యనగరంగా మార్చిండు కదరా. తర్వాత హైదర్ జంగి అలీ వచ్చినాక హైదరాబాద్ అని మార్చిండు కదా. సో హిందూ స్త్రీని ప్రేమ చేసిండు కదరా. ఇవాళ మీరేమంటారు? లవ్ జిహాద్ అంటారు ముండా కొడుకులు. అంటే ఒక మతముడు ఇంకో మతముడు ప్రేమించడం కూడా తప్పారా? మనుషులేం కదరా. చెత్తనా కొడుకులు. అందుకే అంటున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ అంత చెత్తనా కొడుకులు భూమి మీద లేరంటున్నా. అలా లవ్ జిహాద్ ఎట్లయితుందిరా? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ముస్లింలు హిందువులను ప్రేమించొద్దు, హిందువులు ముస్లింలను ప్రేమించొద్దు, ఏం తప్పేముందిరా? నాకు అర్థమే కాదు. తప్పేముంది, మనుషులమే కదరా. చెత్తనా కొడుకులు. 1% కూడా బ్రాడ్ మైండ్ ఉండదు. ఓకే, ఆయుధాలు వద్దంటారు, డెవలప్మెంట్ వద్దంటారు, ఈ ఐఐటీలు కట్టొద్దు అంటారు. అప్పుడు వ్యతిరేకించిందండి తీవ్రంగా ఈ మొండ కొడుకులు. ఐఐటీ కట్టొద్దు అంటాడు, ఇస్రో పెట్టొద్దు అంటాడు, అటామిక్ రీసెర్చ్ వద్దు అంటాడు, ఏది అభివృద్ధి వద్దంటారు ఈ మొండ కొడుకులు. వీళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు చెప్పండి? ఇది వీళ్ళు ముండా కొడుకులు. అందుకే అంటున్నా, చెత్తనా కొడుకులు అంటున్నా. 1% కూడా దేశానికి సేవ చేసే ముండా కొడుకులు కాదు, దేశ ద్రోహులు ఈ ముండా కొడుకులు. ఫస్ట్ నుంచి అదే రోగము, ఇప్పుడు అదే రోగం. వీళ్ళు పొద్దుగా లేస్తే అబద్ధాలు, ఆడు ఏం చేయడు, అన్నీ చేసినా అని చెప్తాడు. ఏదిరా చూపెట్టరా అభివృద్ధి? మోడీ గాడు వచ్చినాక ఏమైనా ఏ రంగం అన్నది తీసుకోండి, లెట్స్ కమ్ ఫర్ డిస్కషన్. రండి రా, ఒక్కడు రాడు. మళ్ళా ఆర్ఎస్ఎస్ బీజేపీ చెత్తనా కొడుకులు ఏ దాని మీద రారు, కానీ అబద్ధాలు మాత్రం ప్రచారం చేస్తారు. ఓకే, అబద్ధాలే ప్రచారం చేస్తారు. ఆ ట్రాప్లో పడొద్దండి. ఓకే కదా, ఇది ఓకే.
యాక్సెప్ట్ చేద్దాం. కొయ్యార. సో ఇది మిత్రులారా, ఈ ముండా కొడుకులు అది యాక్సెప్ట్ చేస్తున్నా ఫేస్బుక్ లైవ్ చూద్దాం. సో రాలేదు. ఓకే, చెప్పండి, నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దండి. ఓకే, నేను వాస్తవాలు చెప్తున్నా. ఓకే, ఈ వాస్తవాలను చెప్పుదాం, కంటిన్యూస్గా చెప్పుదాం. ఓకే, ఈ ముండా కొడుకులు రానియొద్దు. ఓకే, కేసీఆర్ వినంత దుర్మార్గుడు కాదండి. వాడు అట్లీస్ట్ తెలంగాణ కోసం కొట్లాడిండండి. వాడు కొంచెం దుర్మార్గుడు కానీ కొట్లాడిండండి, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఓకే, వాడికి ఏదైనా కారణం ఉండని. ఓకే, వాడికి మంత్రి పదవి రాకపోని ఏమన్నా రాకపోని కానీ కొట్లాడిండు వాడు తెలంగాణ కోసం. వాడు అట్లీస్ట్ అది ఇస్తున్నాడు కదా, పెన్షన్ గించెను ఏదో ఇస్తున్నాడు. సో అందుకే అంటున్నాను, కేసీఆర్ వినంత దుర్మార్గుడు కాదు. ఓకే, వీడు అతి దుర్మార్గుడు అండి. కాబట్టి నా బాధ, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ ముండా కొడుకులను రానియొద్దండి. నార్త్ ఇండియా ఈ ముండా కొడుకులు పరిపాలించిన గుజరాత్ తప్ప బీజేపీ పరిపాలిస్తున్న ఒక్క రాష్ట్రం పేరు, అభివృద్ధి చెందిన ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి. గుజరాత్ తప్ప. గుజరాత్ ఎందుకంటే ఆ ముండా కొడుకులు వాళ్ళకి ఎందుకో వాడు గుజరాత్ తోడు, మోడీ గాడు, అమిత్ షా గాడు గుజరాత్ తోడే. వాడు ఆర్బీఐ గవర్నర్ పెట్టిండు, పటేల్ ఉండే, ఊరఫ్ పటేల్, గిరఫ్ పటేల్ అంతకుముందు. ఓకే, వాడు గుజరాత్ తోడే. అదానీలు గుజరాత్ వాళ్ళే, అంబానీలు గుజరాత్ వాళ్ళే. ఇంకోడున్నాడు, నాకు అందరి పేరు గుర్తుకొస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ అందరు గుజరాత్ ముండా కొడుకులే. ఓకే, నీరవ్ మోడీ, ఇంకా ఎవడన్నా పేరు తీసుకోండి. ఓకే, సో ఆ గుజరాత్ మహారాష్ట్ర పక్కపక్కే ఉంటాయి, దగ్గరనే ఉంటాయి. ఓకే, సో ఈ గుజరాత్ అభివృద్ధి తప్ప ఈ వ్యాపారం ముండా కొడుకులు తప్ప మిగతా గుజరాత్ బీజేపీ ముండా కొడుకులు పరిపాలిస్తున్న ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి. వీడాడ కొత్తగా గట్టిండు, కొత్తగా చేసిండు, అక్కడ ప్రాంతం చాలా అభివృద్ధి జరిగింది. ఏ రాష్ట్రం అని తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, బెంగళూరు తీసుకుందాం. ఈ ముండా కొడుకులు బీజేపీ అప్పుడు కానీ యడ్యూరప్ప, ఇవాళ మళ్ళా మోసం చేసి మళ్ళీ వచ్చిన యడ్యూరప్ప కానీ బెంగళూరులో ఎన్ని కొత్త సాఫ్ట్వేర్లు కంపెనీలు పెట్టిండు చెప్పండి. ఓకే, లేదు గోవా తీసుకోండి, వచ్చినాక ఏమైనా కొత్త ఏమైనా కట్టినరా, ఏమైనా చేసినరా? ఏ రాష్ట్రం అని తీసుకోండి. ఇప్పుడు మొత్తం కాషాయం చేయాలి అంటారు కదా. బీహార్ తీసుకోండి, ఏమైనా అభివృద్ధి జరిగిందా? లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నప్పటికంటే ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగింది? ముండా కొడుకులు వచ్చినాక, నితీష్ కుమార్ వచ్చినాక, బీజేపీ వచ్చినాక, బీజేపీ ఎక్కడెక్కడైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఎక్కడైనా తీసుకోండి, ఏ ప్రాంతం తీసుకోండి. మరి ఈ ముండా కొడుకు మనకెందుకండి? మన తెలంగాణకి, మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకండి? ఓకే, మన తమిళనాడుకి ఎందుకండి? ఈ సౌత్ లో ఉండేటువంటి కల్చర్ కానీ, సౌత్ లో ఉండే ఈ మాత్రం ఐటీ పార్క్ కానీ, ఈ మాత్రము బ్రిడ్జులు కానీ, ఈ మాత్రం కనిపించే ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, ఈ మాత్రం ఉండేవి ఇవి కూడా ఇంకేమైనా ఉంటే కూడా అవి కూడా తీసుకోపోతారు. ఇప్పుడు ఈ మాత్రం ఈ కేంద్రానికి కట్టే ట్యాక్స్లే తీసుకోబోతున్నారు. ఓకే, రేపొద్దున ఈ ముండా కొడుకు తెలంగాణకు వస్తే ఈ కేసీఆర్ గాడిది కొంత తింటున్నప్పటికీ, కొంత ఇస్తున్నప్పటికీ, అప్పుడు వీడు వస్తే మొత్తం తీసుకోతాడిగా, మొత్తం గుజరాత్ తీసుకోతాడిగా. కాబట్టి ఈ ముండా కొడుకులను రానియదు. రండిరా, ఎవడు ఆర్ఎస్ఎస్ బీజేపీ తెస్తున్నా కొడుకులు ఒక్కడన్నా డిస్కషన్కి రండిరా. ఎవడెవడైతే బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, మేము దేశభక్తులం అని చెప్తాం ముండా కొడుకులు, ప్లీజ్ కమ్ ఫర్ డిస్కషన్ ఆన్ పాలసీ ఇష్యూస్ మీద తీసుకురండి. నెహ్రూ గారు ఆయనకు ఎవరికో పుట్టిండు, ఫారూక్ అబ్దుల్లాకి తమ్ముడు అయితే నాకేందిరా, గవి వద్దు, గా పర్సనల్ ముచ్చట్లు వద్దు. ఎవరికి తమ్ముడు అయితేంది, చెల్లి అయితేంది, ఏమైతేందిరా? దేశానికి వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ అయిందో లేదో చెప్పండి. అబ్దుల్ కలాం ఇదే కదా. ఇప్పుడు ఆయన పేరేంది, రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి, హిందూగా పుట్టిండు, కన్వర్ట్ అయ్యిండు. ఏం పాపం చేసిండు నాకు అర్థం కాదు. ఆయన పంచ మ్యూజిక్ అది చేస్తే ఆ మ్యూజిక్ కి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం అయినప్పటికీ, ఓకే, అమెరికాలో ఉండేటువంటి ఆయనకు అవార్డు ఇచ్చారు కదా, ఆస్కార్ అవార్డు. భారతదేశం యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేసిండు కదా. ఎంతో మంది భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆయన మ్యూజిక్ ద్వారా సేవ చేసిండు కదా. ఏం పాపం చేసిండ్రు ఆ ముస్లిం అయితే కదా, నాకు అర్థం కాదు. ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ ఇండియన్సేనండి. ఏం పాపం ఏం చేసిండ్రు? నా కొడుకులు అమెరికాలో పుట్టిన ఇద్దరు అమెరికా సిటిజన్స్. ఏం పాపం చేసిండ్రండి? వాళ్ళకి అమెరికా సిటిజన్స్ చూస్తలేదా? వాళ్ళని అన్ని విధాలా ఒక అమెరికన్ లెక్క ట్రీట్ చేస్తలేదా? రేపు పొద్దున వాళ్ళు అమెరికాలో ఏమన్నా ప్రధానమంత్రి కావాలన్నా అమెరికా వద్దంటదా? నాకు చెప్పండి. ఇప్పుడు ఆమె పేరేంది, ఇవాళ మనం గొప్ప చెప్పుకుంటే కమలా హ్యారిస్ గారు, వాళ్ళ అమ్మ ఇండియాలో పుట్టింది, తమిళనాడులో. ఓకే, వాళ్ళు ఎప్పుడో అమెరికాకి వచ్చి సెటిల్ అయినాక ఆమె ఒక ఆఫ్రికన్ ఉండి ప్రేమించింది, హ్యారిస్ ఉంది. ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక్కడ ఆ బిడ్డ ఆమె కమలా హ్యారిస్ ఇక్కడే పుట్టింది. ఓకే, తన తండ్రి చివరి నేమ్ హ్యారిస్ కాబట్టి హ్యారిస్ వచ్చింది. సో ఆమె ఇవాళ లాయర్గా అయింది. లాయర్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆమె యొక్క పోరాట పటిమకు కానీ ఆమెకి ఇవాళ వైస్ ప్రెసిడెంట్ అయింది. ఫస్ట్ ఉమెన్
ఉమెన్ ప్రెసిడెంట్ కాలే ఇప్పటివరకు. ఆమె ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అయింది, బంగ్లాదేశ్ లో ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయింది, పాకిస్తాన్ లో ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయింది, కానీ ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ కాలే ఉమెన్. ఓకే, అమెరికాలో వాళ్ళకి 1970 వరకు అమెరికాలో ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకుండే. ఓకే, ఇది పరిస్థితి అమెరికాది. నువ్వు డెవలప్డ్ కంట్రీ. సో వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు, ఫస్ట్ నల్లోడు దేశానికి ప్రైమ్ ప్రెసిడెంట్ అయిండు ఎవడు, ఒబామా. ఫస్ట్ అంటే తెల్లోళ్ళు అంత డామినేట్ చేసింది ఇక్కడ అమెరికాలో. తెల్లోళ్ళు అంత సపరేట్ చేస్తారు, డిస్క్రిమినేషన్ ఉంది అనడానికి. ఎంఎల్కేని చంపేశారు కదా మార్టిన్ లూథర్ కింగ్ ని. సో తెల్లోనిది రాజ్యం, తెల్లోడు చెప్పింది వినాలి. ఇది విప్లవం అన్నట్టు. ఓకే, ఆమె రోజీ పార్కర్ అంటే ఆమె బస్సుల నల్లోళ్ళు వెనక కూర్చునేటోళ్ళు, తెల్లోళ్ళు ముందట కూర్చునేటోళ్ళు. ఓకే, ఆమె విప్లవం ఒక ఏమంటారు ఒక చైతన్యం తోటి తెల్లోని పక్కకు పోయి కూర్చుంది. ఆడేమంటాడు, బస్సులు ఉన్నాడు వెనకకు అంటాడు, అది ఓన్ అన్నది. అది పెద్ద ఇష్యూ. ఓకే, పెద్ద ఇష్యూ. ఓకే, ఇది చరిత్ర. ఈ నల్లోళ్ళు తెల్లోళ్ళకి పడక ఇప్పటికీ డామినేషన్. ఎంత కొట్లాడలేదు, సివిల్ వార్ అయిందండి పెన్సిల్వేనియా గెట్టిస్బర్గ్ లో. లక్షల మంది చచ్చిపోయారండి. ఆ చచ్చిపోయి అంత యుద్ధం అయినాక అబ్రహం లింకన్ ఆ టైంలో అప్పుడు మళ్ళీ కొత్త పుస్తకాలు రాసుకున్నారు, రాజ్యాంగం సరిదిద్దుకున్నారు. అప్పుడు కొత్త పుస్తకంలో ఏమని రాసినారు, నో డిస్క్రిమినేషన్. ఓకే, ఎలాంటి వివక్ష ఉండదు అగేన్స్ట్ కలర్, రేస్, జెండర్ అని పుస్తకంలో రాసుకొని, అది రాసుకుంటూ మంచిగా ఉంది, కానీ ఇంకా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లో అంత లేదు. ఓకే, ఇప్పటికి కూడా తెల్లోందే రాజ్యం నడుస్తుంది. ఏ సిఇఓలైనా ఏ కీ పొజిషన్ అయినా తెల్లోళ్ళే ఉంటారు. సో ఆ కీ పొజిషన్లో ఇప్పుడు నల్లోళ్ళు మళ్ళా ఇండియన్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఆ పొజిషన్ వస్తుంటే దాన్ని పెద్ద న్యూస్ అవుతుంది. ఓకే, అది పరిస్థితి. ఓకే, సో ఆ క్రమంలో చూసినప్పుడు మరి ఇండియాలో ఉమెన్కి ఎప్పుడో ఓటింగ్ రైట్లు వచ్చినాయి కదా, ఉమెన్ ఎప్పుడో ప్రధానమంత్రి అయింది కదా. కాబట్టి ఈ చెత్త నా కొడుకులు ఏ రకంగా కూడా వీళ్ళతోటి దేశానికి యూజ్ లేదని గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాక్ట్స్ అవగతం చేసుకోండి. సుభాష్ చంద్రబోస్ గారు బద్ద వ్యతిరేకించింది ఈ ముండా కొడుకులని. ఓకే, వీళ్ళని తెలంగాణలో సచ్చినా రానియొద్దు ఈ ముండా కొడుకులని. బండి సంజయ్ గా, లేకపోతే విజయశాంతి, లేకపోతే ఈ యొక్క జేజమ్మ, ప్లీజ్ కమ్ ఫర్ డిస్కషన్ ఆన్ ఎనీ పాలసీ ఇష్యూ. ఓకే, కానీ ఎవరి పర్సనల్ లైఫ్ లకి వాళ్ళ ముచ్చట్లు నాకు చెప్పకండి. ఓకే, పర్సనల్ లైఫ్ ని నాకు తెలుసుకునేది లేదు, తెలుసుకొని పీకేది లేదు. మోడీ అనేటోడు వాని పెళ్ళాన్ని వదిలేసిండు. ఎందుకు వదిలేసిండు, ఆమె ఒంటరిగా ఎందుకుంది? నీ ఏజ్ లో అందరూ మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో నువ్వు చిలుకలతోటి రామచిలుకలతోటి ఆడుకుంటున్నావు. మరి అవి అడుగుతలేం కదా, మేము అడుగుతలేం కదా. నీకు పిల్లలు ఎందుకు లేరు మోడీ, నీకు పిల్లాన్ని ఎందుకు వదిలేసినా మేము అడుగుతలేం కదా. నన్ ఆఫ్ మై బిజినెస్ అండి, నన్ ఆఫ్ మై బిజినెస్. నీ పిల్లానికి నీకు మధ్యలో ఉండేది నీ పర్సనల్ ముచ్చట. మీది మీరు సాల్వ్ చేసుకోండి, మీ కుటుంబాల మధ్యలో సాల్వ్ చేసుకోండి. మీతో మీ కాకపోతే కోర్టుకు పోయి సాల్వ్ చేసుకోండి, అంతవరకే. ఓకే, దాని గురించి నాకు మాట్లాడేది లేదు, తెలుసుకునేది లేదు. గట్లనే ఉంటుంది. ఏ ఎవడైనా సరే పర్సనల్ లైఫ్ వేరుంటుంది, పబ్లిక్ లైఫ్ వేరుంటుంది. అటెండ్ నెహ్రూ గారు ఆయన పర్సనల్ లైఫ్ లో ఏముందో నాకు తెలియదు, నాకు తెలుసుకునే అవసరం లేదు. ఎందుకంటే తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రైవసీని మనం భంగం చేస్తున్నాం. వీఆర్ డిస్రెస్పెక్టింగ్ దేర్ పర్సనల్ లైఫ్. వాళ్ళ యొక్క ప్రైవసీని మనము ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళని. తప్పు అంటున్నది, కరెక్ట్ కాదు అంటున్నా. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా. కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి మనం తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళని అలా ఇంకా మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అసలే అవసరం లేదు. కాబట్టి పర్సనల్ లైఫ్ ముచ్చట్లు కాకుండా ఏదైనా పాలసీ విషయాల మీద నెహ్రూ గారు చేసిన ఏదైనా పాలసీస్ కానీ ఏదైనా ఉంటే డిస్కషన్కి రండి. ఓకే, అట్లాంటి వాజ్పేయి గారు ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు వాజ్పేయి గారి గురించి, కానీ నేను విన్నాను ఈజ్ ద బిగ్గెస్ట్ ఉమెనైజర్ అని విన్నా. ఓకే, మోడీ గారు మరి ఏంటిదో నాకు తెలియదు. ఓకే, అట్లా చెప్పాలంటే ఎంతమంది పేర్లు చెప్తాండి, కానీ వాట్ ఈస్ ద యూజ్ అంటున్నా. ఒకవేళ ఉమెనైజరే అనుకో, ఎన్టీఆర్ గారిని కూడా బిగ్గెస్ట్ ఉమెనైజర్ అంటారు, రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్గెస్ట్ ఉమెనైజర్ అంటారు. కరెక్టేరా, కరెక్టే. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వరకు ఉంటే ఏం కాదు. రామ్ గోపాల్ వర్మ ఎందుకు విమర్శిస్తున్నాం, ఎందుకు అంటే వాడి పర్సనల్ లైఫ్ వరకు ఉంటే ఏం బాధలేదు నాకు. వాడి పిల్లాన్ని ఎందుకు వదిలేసిండు, వాని బిడ్డ వాడిని రాము అని ఎందుకు పిలుస్తుంది, వాడు ఏమన్నా చేసుకోండి పర్సనల్ లైఫ్ లో. ఓకే, వాళ్ళకి సమస్య. కానీ వాడు పొద్దుగాలు లేస్తే దేశ కల్చర్ ను మారుస్తున్నాడు. ఓకే, ఆడవాళ్ళంటే ఆట వస్తువులను చూపెడుతున్నాడు కాబట్టి బాధ అవుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. లేకపోతే రామ్ గోపాల్ వర్మ వాడి పర్సనల్ లైఫ్ లో ఏం చేసుకుంటే మనం ఎందుకు అడుగుతాం, అడగం కదా. వాని బాధితులు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి చెప్తారు కానీ కదా. వాని బాధితులకు బాధ లేనప్పుడు మనకెందుకు బాధ ఉంటుంది, ఉండదు. బట్ వాడు చేసే సినిమాలు, వాడు చేసే ఇంటర్వ్యూలు, వాడు చెప్పే టీవీలలో షోలలో ఆడదాన్ని అంటే ఆట వస్తువుగానే చూపెడతాడు, ఆట వస్తువుగానే ప్రచారం చేస్తాడు. అది తప్పురా ముండా కొడుక అని చెప్తున్నాం. ఓకే,
ఆడవాళ్ళు డాక్టర్ అయినప్పుడు, ఆడవాళ్ళు పాలిటీషియన్ అయినప్పుడు, ఆడవాళ్ళు ఏ కీ పొజిషన్ మొగోడు చేసి అన్ని పనులు పైలట్ అయినప్పుడు ఓకే ఆట వస్తువు ఎట్లా అవుతుందిరా రంగపాలమ్మ చెప్పు, ఎట్లా అవుతుందిరా ముండ కొడుక? నాకు అర్థం కాదు. సో ఉమెన్, ఆడవాళ్ళు ఈ ముండ కొడుకుని వారికి సరైన గుణపాఠం చెప్పండి రంగోగర్వ లాంటి ముండ కొడుకులకి. ఓకే, లేకపోతే ఆడవాళ్ళకి స్వతంత్రం రాదు, ఆడవాళ్ళు మినిస్టర్లు గారు, ఆడవాళ్ళు ప్రధానమంత్రులు కారు. ఓకే, ఇక మళ్ళీ ఈ ఇళ్ళ కూడా చూడండి, ఆడవాళ్ళ మీద ఎక్కువ రేపులు చేసేది మళ్ళీ ఈ బీజేపీ చెత్త ముండ కొడుకులే. ఏ ముస్లిం ఓడి చేస్తలేడండి రేపులు. ఓకే, చూడండి మీరు గమనించండి, ఏ ముస్లిం ఓడు కూడా ఆడవాళ్ళ మీద రేపులు చేస్తలేరు. ఎవడు చేస్తున్నాడు? అంత బీజేపీ చెత్త ముండ కొడుకులే. మొన్న ఏది బీజేపీ మాజీ ఎంపీ అంటవాడు కోడలికి గన్ను పెట్టి రేపు చేసిండు. ఓకే, మన కరీంనగర్లో కూడా దొరికిండు కదా. ఎవరు చూసినా మళ్ళీ బీజేపీ వాళ్ళే ఉన్నారు. అంటే ఆడవాళ్ళని వాళ్ళు ఎంత గౌరవిస్తారు. మరి ఈ కల్చర్ హిందుత్వంలో చెప్పలేదండి. హిందుత్వంలో ఆడవాళ్ళని సరస్వతి దేవన్నారు, లక్ష్మీ దేవన్నారు, దేవతలకు పూజ చేయమని చెప్పారు మన పెద్దవాళ్ళు. కానీ సీతమ్మ తల్లికి మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం, కానీ పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తాం, కానీ ఆడవాళ్ళని ఆట వస్తువులు చూపెట్టు, ఆడవాళ్ళని ఏది రేపులు చేయమని చెప్పలేదండి. ఏ ముస్లిం ఓడి చేస్తలేడండి రేపులు. ఎవడు చేస్తుండండి? ఈ దేశభక్తులే, ఈ అంధభక్తులే. ఎవరు ప్రేమించుకున్నా పోయి కొట్టేసి వస్తారండి. ఏడ ఆడమగ ప్రేమించుకుంటే కొట్టేసి వస్తారండి. ఏం తప్పు చేసిరా? ప్రేమించుకోవడం తప్పారా? నాకు అర్థం కాదు. సృష్టి ధర్మం రాది. ప్రేమ అనేది లేకపోతే సృష్టి లేదండి. ఆడ మగ ప్రేమించుకోకపోతే సృష్టి లేదండి. ఏం పాపం చేసిర్రా? జంతువులు ప్రేమించుకుంటలేవా? పక్షులు ప్రేమించుకుంటలేవా? సర్పాలు ప్రేమించుకుంటలేవా? సృష్టి ధర్మం రా. ఏం పాపం చేసిర్రా ముండా కొడుకులారా? అంటే సృష్టి ధర్మాన్ని కూడా వ్యతిరేకిస్తారా మీరు? అందుకే అంటున్నా, చెత్తనా కొడుకులు, చెత్తనా. మీ అమ్మ నాయన ప్రేమించుకోకపోతే మీరు పుట్టిర్రారా? అరే బీజేపీ చెత్తనా కొడుకులారా, ఆర్ఎస్ చెత్తనా కొడుకులారా. ఏం ప్రేమించుకోవడం పాపమారా? అన్ని వ్యతిరేకిస్తారు. ప్రేమించుకోండి తప్ప అంట, కానీ రేపు చేస్తే కరెక్ట్ అంట. దానికి ఇష్టం లేకుండా బలవంతం చేస్తున్నాం కరెక్ట్ అంటారు, వాళ్ళు ఇష్టంతో ప్రేమించుకుంటే తప్పు అంటారు. ఇదేం కల్చర్ రా? సృష్టి ధర్మం చేస్తున్నాం తప్ప అంటారు, బలవంతంగా సృష్టికి అగేన్స్ట్ గా బలవంతంగా ఫోర్స్ఫుల్ గా చేస్తేనేమో కరెక్ట్ అంటారు. ఇదేం దేశభక్తి రా? ఎవరికి నేర్పిస్తున్నారా? నాకు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. అది పారేసి చచ్చిపోయే ఆవుని, అది ఎట్లయినా ఇంకా 10 రోజులకు చచ్చిపోతుంది ముసలిదైన ఆవుని వాడు చంపుకొని తింటే పాపం ఏం చేసిర్రా? ఉట్టిగా భూమిలో వాతి పెట్టే బదులు అది ముసలిదైన ఆవుని వెనకటి ఇచ్చేటోళ్ళండి. అది చచ్చిపోతుందిరా, చచ్చిపోయే ఆవుని చంపుకోమని ఇచ్చేటోళ్ళు. మరి నిజంగానే ఆవును, ముసలిదైన ఆవును చంపడం తప్పు అయితే మీరు అధికారంలో ఉన్నారు కదరా చెత్తనా కొడుకులారా, చట్టం తెండిరా, చట్టం తెండి. నెమలిని ఎట్లయితే చంపడం తప్పో, పులిని ఎట్లయితే చంపడం తప్పో, ఆవును చంపితే కూడా తప్పు అని చట్టం తెండి. మీకు ఫుల్ మెజారిటీ ఉంది. ట్రిపుల్ తలాక్ తెచ్చిండ్రు కదా, ఎవడు అడగలే కదా, తెచ్చిండ్రు కదా. ఆర్టికల్ 370 తెచ్చారు కదా. అట్లా ఇంకా రకరకాల డిమానిటైజేషన్ చేసారు కదా, జిఎస్టీ తెచ్చారు కదా. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. వన్యప్రాణులను చంపితే నేరం అంటున్నాం కదా, జింకలను చంపొద్దు అంటున్నాం కదా, నెమళ్ళని చంపితే నేరం అని జైల్లో పెడుతున్నాం కదా. అప్పుడు సల్మాన్ ఖాన్ మీద పెద్ద ఇష్యూ అయింది కదా, జింకలు చంపిండని కదా. మరి అటువంటప్పుడు ఆవును చంపడం నేరమని యోగా చట్టం తెస్తే అయిపోయా కదరా, వీళ్ళు వదిలేంత ఎందుకుంటుందిరా కదా. ఆవు భారతదేశం యొక్క జాతీయ జంతువు. ఈ జాతీయ జంతువును మనం చంపకూడదు అని ఒక చట్టం తీసుకురండి. మీకు ఫుల్ మెజారిటీ వ్యతిరేకించడం లేదు రెండు ఏ సభలైనా కదా. చట్టం చేస్తే అయిపోయా. ఎవడు చంపాడిగా ఇండియాలో ఆవును చంపరు. గట్ల ఉంటది. కానీ ఎవడు ఆవు చట్ట వ్యతిరేకం చేయను అని తీసుకుపోయి ఆ ఏడు ఆవుగా ఎవరిని కనిపిస్తే వాడిని కూడా చంపుతా అంటే ఎట్లా కలుస్తుందిరా? కొడతా అంటే ఎట్లా కలుస్తుందిరా? చెత్తనా కొడుకులు అంటున్నా. అందుకే మళ్ళీ బీఫ్ కంపెనీ వాడు, ఆవులు చంపే కంపెనీ వాడు ఇచ్చే విరాళాలు మీకెందుకురా చెత్తనా కొడుకులారా? బీజేపీ చెత్తనా కొడుకులారా? బీఫ్ కంపెనీ వాడు విరాళాలు ఇస్తే ఎందుకు తీసుకుంటారా? వాడు ఆవుని చంపుతున్నాడు కదా. ఆవు చంపే కంపెనీ వాడు మీకు విరాళాలు ఇస్తే మీ పార్టీకి ఎందుకు తీసుకుంటున్నారా? నాకు అర్థం కాదు. చైనా కంపెనీ టిక్ టాక్ బ్యాన్ చేసినావు కదా, వాడు మన భూభాగం ఆక్యుపై చేసినారు, 2 చోట్ల ఆక్యుపై చేసినారు. మరి ఆ టిక్ టాక్ కోడో లేకపోతే దానికి సంబంధించిన విరాళాలు ఇస్తే ఎందుకు తీసుకుంటారా బీజేపీ చెత్తనా కొడుకులారా? ఎంఐఎం వద్దని మీకు ఎందుకురా దోస్తి? వాడిని పొద్దుగాలేస్తే వాడిని తిడుతున్నారు కదా. వాడెందుకురా? మళ్ళీ ఈ బండి సంజయ్గా నువ్వు ఎందుకురా ఇప్పుడు క్రిస్మస్ వస్తే వాళ్ళ యొక్క చర్చికి వాళ్ళ క్రిస్టియన్ ప్రార్థనలకు ఎందుకు పోతారు? వాళ్ళ పొద్దుగాలేస్తే హిందుత్వం కోసమే పనిచేస్తావు కదరా. సో చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. వాళ్ళకి కేవలం అధికారం కావాలి ముండ కొడుకులకి. ఓకే, పొద్దుగాలేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తారు. దేశానికి అన్ని పైసలు దోసుకుపోతున్నారు, కానీ దేశానికి 1 పైసా ఇస్తలేరు. ఓకే, కాబట్టి ఈ ముండా కొడుకులని మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సచ్చినా ఎదగనియొద్దు, రానియొద్దు. వీళ్ళ వల్ల దేశానికి ద్రోహం జరుగుతుంది. దేశ ద్రోహులు వాళ్ళు. ఓకే, దేశ భక్తులు కాదు. ఓకే,
రాముడు ఉన్నాడు, ప్రతి ఊర్లో ఉన్నాడు, 4 గుళ్ళు ఉన్నాయి, 10 గుళ్ళు ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉంటాయి. బ్రిటిష్ వాడి టైంలో ఉన్నాయి, బ్రిటిష్ వాడు ఇంత ఇబ్బంది పెట్టినా ఉన్నాయి, ఆ ముస్లిం రాజులు ఎంత ఇబ్బంది పెట్టినా ఉన్నాయి, ఇంకా లక్షలేండ్లైనా గుళ్ళు ఉంటాయి. అమెరికాలో బీజేపీ వాడు చెప్తే కట్టలే గుళ్ళే. షికాగోలో 2-3 గుళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద గుళ్ళు. ఓకే, న్యూయార్క్ లో ఉంటాయి 2-3 గుళ్ళు, న్యూ జెర్సీలో ఉంటాయి గుళ్ళు, ఇప్పుడు మినియాపోలిస్ ఉంటుంది, 2-3 గుళ్ళు ఉన్నాయి. ఓకే, అట్లా అమెరికాలో మేజర్ సిటీలు అన్నిట్లా ఓకే గుళ్ళు ఉన్నాయి. బ్రిటన్ లో ఇవ్వండి, యూకేలో ఇవ్వండి, మేజర్ సిటీలు అన్నిట్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ బీజేపీ కట్టలే. ఓకే, ప్రజలు వాళ్ళ ఇష్టంతో ఫండ్స్ కలెక్ట్ చేసుకొని కట్టుకున్నారు. ఇది మీరు చెప్తే కడతలేరు. ఇండియాలో అయినా బీజేపీ కట్టలే ఈ గుళ్ళాన్ని. ఓకే, ఇప్పుడు మా సిద్దిపేటలో ఎన్ని గుళ్ళు ఉంటాయి? ఎవడు కట్టిండు? బీజేపీ కట్టిండా? ఒక ఆర్ఎస్ఎస్ కట్టిండా? ఒక పైసలు ఇచ్చిండా? వాడు ఎంతసేపు మన దగ్గర వసూలు చేస్తాడు కానీ ఎవడు కట్టిండండి? చందాలు వసూలు చేసి సాయిబాబా గుడి కట్టిర్రు, చందాలు వసూలు చేసి వెంకటేశ్వర గుడి కట్టిర్రు, చందాలు వసూలు చేసి అమ్మవారి గుడి కట్టిర్రు, రాముని గుడి కట్టిర్రు కదా. ఇప్పుడు కూడా చందాలు వసూలు చేసి ప్రజలు కట్టుకుంటారు. ప్రజలు ప్రేమతోటి కట్టుకున్నారు. బ్రిటిష్ వాడు ఎంత ఇబ్బంది పెట్టి కట్టుకున్నారు. ఓకే, ముస్లిం రాజులు ఎంత ఇబ్బంది పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ కట్టిన ఒక గుడి చెప్పండి. వాడిని సొంత పైసలు పెట్టి అమెరికాలో కానీ, ఇండియా అవతల కానీ, ఇండియా లోపల కానీ ఒక గుడి కట్టిండా ఈ ముండ కొడుకు? ఓకే, వాడు ఇంకేం చెప్తాడు? ఇవాళ దేవాదాయ శాఖను ఎత్తేయాలంట, దేవాదాయాలకు వచ్చే ఆదాయాన్ని ఎత్తేయాలంట. ఎత్తేస్తే ఏమవుతుందిరా? ఒక 4-5 పెద్ద పెద్ద ఫేమస్ గుళ్ళకే పైసలు వస్తున్నాయి. ఓకే, చిన్న గుళ్ళకి ఒక్క పైసా రాదు. ఓకే, పెద్ద పైసలు రావు. చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ. వాళ్ళకి అందరికీ మనకి ఇప్పుడు చర్చిలలోకి జీతం ఇయ్యారు ఫాదర్లకి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క మసీదులలో ఇమాంలకు జీతాలు ఇయ్యారు గవర్నమెంట్. ఓకే, కానీ గుళ్ళల్లో పూజారులకు జీతాలు ఇస్తారు. ఓకే, నువ్వు ఎత్తేస్తే ఏమవుతుంది? దేవాదాయ శాఖ తీసేస్తే ఏమవుతుంది? ఆ పెద్ద గుళ్ళు బతుకుతాయి. ఓకే, తిరుపతి బతుకుతుంది, ఇంకోటి బతుకుతుంది. చిన్న చిన్న గుళ్ళల్లో ఏం చేయాలండి? పస్తులు ఉంటారు, ఆడ దేవాలయాలు పునరుద్ధరించరు. ఆ దేవాలయాలు శిథిలావస్థకు వస్తే ఎవడు దాన్ని కట్టడు. ఫేమస్ గుళ్ళు తప్ప మిగిలిన చిన్న చిన్న గుళ్ళన్నీ ఉండవు. అంటే అది కావాలన్నా మీకు? దేవాదాయ శాఖను ఎత్తేస్తే అంటే తిరుపతిలో వచ్చే పైసలన్నీ మీరే ఎత్తుకోతారు, ఇక గవర్నమెంట్లకు రావాలి. ఓకే, ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు, తిరుపతి బోర్డు మెంబర్ని, వాళ్ళు వచ్చే పైసలన్నీ మీరే తీసుకుంటారు. ఇక గవర్నమెంట్కి రావు, వాళ్ళకి వెళ్ళి పైసలు. యాదగిరి గుట్టలకి వెళ్ళి వాళ్ళకి వచ్చే పైసలు గవర్నమెంట్కి రావు, వేములవాడలో వచ్చే పైసలు గవర్నమెంట్కి రావు. మరి చిన్న చిన్న దేవాలయాలు రావు కదరా పైసలు. చిన్న చిన్న ఊర్లలో ఉంటాయి, చిన్న చిన్న ఊర్లలో ఇప్పుడు సిద్దిపేటలోనే 100 గుళ్ళు ఉంటాయి, హైదరాబాద్లో ఇంకా 100 గుళ్ళు ఉంటాయి. అన్ని గుళ్ళకి పైసలు రావు. ఓకే, మరి పైసలు రాకపోతే అవి ఎట్లా? వాళ్ళ పనిచేసే వాళ్ళ ఉండే పూజారులు అక్కడ ఏమైనా రిపేర్లు అవసరం అయితే అక్కడ ఖర్చులో తీయాలరా. మరి అందరు ఉపాసం ఉండి చచ్చిపోతారు. మరి ఇది కరెక్టా? మాట్లాడతారు కదా. మరి చర్చిలకు ఇస్తలేరు కదా జీతాలు కదా, వాళ్ళంతా వాళ్ళు డొనేషన్స్ ఏవో తీసుకుంటున్నారు కదా. మస్జిద్ అయినా అంతే కదా. కావాలన్నా అది తప్పు చేసారా దేవాదాయ శాఖ పెట్టి? ఇది మెంటాలిటీ. పొద్దుగా లేస్తే ఏదో ఒక విషయము, ఏదో ఒక అబద్ధము, ఏదో నాశనం. కాబట్టి ముండా కొడుకుని రానియద్దు. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ ముండా కొడుకులు. ఓకే, కామెంట్స్ మాట్లాడతాం మిత్రులారా. కొంతమంది అంటే మీరందరూ చాలా మంది చూస్తున్నారు. ఈ బీజేపీ చెత్త నా కొడుకులకు నచ్చకపోవచ్చు నేను మాట్లాడేది, బట్ తప్పదు. మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే, విఘ్నులు గమనించండి. ఓకే, నేనేమన్నా తప్పు మాట్లాడితే సరిదిద్దండి. ఓకే, కానీ నిజం మాట్లాడడంలో అది అట్లా మాట్లాడకపోతే వివేకానందుని ఇవాళ కూడా ఆ రోజులలో షికాగోకి పోయి 100 ఏళ్ల కింద పోయి ఆయన మాట్లాడిన దాన్ని ఇవాళ కూడా గొప్ప చెప్పుకుంటున్నాం కదా. మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడొద్దండి? వాచింగ్ ఉన్నాయి. సో లెట్స్ కంటిన్యూ దిస్. ఓకే, మీరు కూడా ప్రశ్నించండి. ఓకే, ఎక్సలెంట్ బ్రో. బాలకిషోర్ ఆకురాతి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. లెట్స్ స్ప్రెడ్. మీరు చెప్పండి. బీజేపీ ఆయన చూస్తున్నాడు. చెప్పు నాయన. నేను KRSM ముదిరాజ్ అంట. చెప్పు నాయన, నేను మాట్లాడిన దానిలో తప్పు ఉందేమో చెప్పండి. మీ దేశభక్తులతోటి దేశానికి ఇప్పుడు మోడీ వచ్చినాక కానీ అంతకుముందు కానీ ఏమన్నా మీ వల్ల దేశానికి మంచి జరిగిందేమో అని చెప్పండి. ఓకే, చెప్పండి ప్లీజ్. దయచేసి నేను అడుగుతున్నా ఈ బీజేపీ వాళ్ళని కదా, వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని బతకనియద్దు. ఓకే, సూపర్ సార్ సాదిక్ పాషా. థ్యాంక్ యూ బ్రదర్. స్వామి సూరిగాల సూపర్ అన్న గారు, థ్యాంక్ యూ బ్రదర్. మీరు ప్రశ్నించండి, మీరు అడగండి. ఓకే, వాడి ఎవడైనా దేశభక్తుడు అంటే ఏం చేసిండ్రు రా మీ దేశభక్తుడు? ఎప్పుడు కానీ RSS తోడు ఏం చేసిండు ఇప్పటి వరకు? ఓకే,
ముఖీం పటేల్ నమస్తే అన్నగారు, నమస్తే బ్రదర్. క్వశ్చన్ అడగండి బ్రదర్. వాసు రెడ్డి చెల్ల నమస్తే అన్నగారు, నమస్తే బ్రదర్. వెంకన్న గోపిశెట్టి నమస్తే. కామెంట్స్ లేవు బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కడ ఏ రంగం చూసినా ఓకే, ఏదన్నా తీసుకోండి, రంగాలతో పాటు ఏ కమ్యూనిటీ అన్న తీసుకోండి, ఉమెన్ కి రెస్పెక్ట్ ఇయ్యరు, దళితులకి రెస్పెక్ట్ లేదు, ముస్లిమ్స్కి రెస్పెక్ట్ లేదు, ఈవెన్ హిందువులకు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. హిందూ పేరు చెప్పి మెజారిటీ హిందువులు ఉన్నారు, అందులో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందుత్వం ఎత్తుకున్నారు. ఓకే, అట్లనే బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీలో ఓట్లు కాబట్టి బీసీలను పెట్టారు. ఓకే, మోడీ బీసీ, బండి సంజయ్ బీసీ, ఈయన పేరేంది మన యొక్క తీన్మార్ వాళ్ళన్న బీసీ. బీసీలని ఓట్లు కావాలి. ఓకే, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, ఇది వీళ్ళ కుట్రలు. పొద్దుగా లేస్తే గిదే ఓటు రాజకీయం అధికారం. ఎందుకు కావాలి అధికారం? ఎందుకు కావాలి? దోసుకోవాలి, దాచిపెట్టుకోవాలి, మళ్ళీ ఎలక్షన్స్ కొనుక్కోవాలి. ఇదే పని. అది కాదు కదా ట్యాక్సులు కట్టేది, అందుకు కాదు కదా అమెరికా లెక్క అభివృద్ధి చేస్తామని కదా యూకే లెక్క అభివృద్ధి చేస్తామని కదా. లేకపోతే తిన్నదానికి కడతారా ప్రజలు ట్యాక్సులు? తిన్నదానికి కడతారు చెప్పండి. మీరు కట్టరా అండి ట్యాక్స్? గర్పట్టి కట్టరా? మీరు కట్టరా? మీరు సేల్స్ ట్యాక్స్ తీసేయండి. మనం కొనుక్కునే వస్తువు మీద సేల్స్ ట్యాక్స్ తీసేయండి. ఎంత తక్కువ రేట్కి వస్తుందా వస్తువు చెప్పండి. ఆ పైసలు మన దగ్గర ఉంటే ఇంకా వస్తువులు ఎక్కువ కొనుక్కుంటాం, దాచిపెట్టుకుంటాం. ఒక ఇల్లు కొనుక్కునేది 4 ఇళ్ళు కొనుక్కుంటాం కదా. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఏదనుకుందాం, ఆ రేటు తక్కువకి వస్తే మన దగ్గర ఎక్కువ పైసలు ఉంటాయి కదా అండి. ఎక్కువ పైసలు ఉంటే ఒక మనిషి జీవితం సంపాదిస్తే 20 ఏళ్ళ నుంచి వాడు సంపాదిస్తుండే అనుకో. ఓకే, 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 40 ఏళ్ళ ఎంత ట్యాక్స్ కట్టుంటారు ఒక్కొక్కరు చెప్పండి. ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేస్తారు కదా. చిన్న వస్తువు పెద్ద వస్తువు అని ఉండదు కదా. బండి కొనుక్కుంటే ట్యాక్స్ వేయరా అండి? కారు కొనుక్కున్నావు, లేకపోతే స్కూటర్ కొనుక్కున్నావు, సేల్స్ ట్యాక్స్ వేరే ఉంటుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వేరే. ఓకే, సపరేట్ కదా. మరి ఇవన్నీ ట్యాక్సులు తీసుకునేది ఒక జీవిత కాలంలో 20 ఏళ్ళ 20-40 ఏళ్ళ ఎంత ట్యాక్స్ కట్టి ఉంటావు నువ్వు? ఎన్ని లక్షలు కట్టి ఉంటావు? ఆ లక్షలే నీ దగ్గర ఉంటే ఒక భూమి కొనుక్కుంటే, ఒక ఎకరం కొనుక్కుంటే ఇవాళ అది 10 కోట్లు అవుతుండే కదా. అప్పుడు ఎప్పుడో 10-20 ఏళ్ళ కిందట ఈ పైసలు మన దగ్గర ఎక్కువ ఉంటే భూమి కొనుక్కుంటే, లేకపోతే ఒక మిత్తికించుకుంటే అప్పుడు 5 ఏళ్ళకు డబుల్ అయ్యేది, అప్పుడు 5-6 ఏళ్ళకి. ఓకే, సో మరి ఇట్లా మన దగ్గర ఎన్నో పైసలు ఉంటుండే, ఇవాళ అందరు ధనవంతులు ఉంటుండే కదా. మరి ఈ ట్యాక్స్లని వాళ్ళు తిన్నదానికి కడుతుర్రు రావాళ్ళు చెప్పండి. కేసీఆర్ సన్నాసి తిన్నదానికి కడుతుర్రా పైసలు? లేకపోతే మోడీ సన్నాసి తిన్నదానికి కడుతుర్రా పైసలు? కట్టరు కదా. వాడు చేసిండు కదరా. వాడు 5-10 రూపాయలు తిని ఉంటారు. ఎందుకు తినకపోతే ఎందుకు ప్రజాసేవలకు వస్తారు, ఎన్జిఓలు పెట్టుకుంటారు. ఓకే, 5-10 రూపాయలు తిని ఉంటాడు. కానీ 70-80% వాడు చేసిండు. ఆ చేసినవి ఉన్నాయి కాంగ్రెస్ వాడు. మీరు కూడా చేయమని అడుగుతున్నాం. చేస్తలేరు కాబట్టి ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు అర్థమయ్యేది చెప్తున్నాం. ఈ మొడకొడుకులో అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఇలా కోట వేద్దని చెప్తున్నాం. ఓకే, ప్రశ్నించమని చెప్తున్నాం. ఓకే, సో అన్నగారు మీరు ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉండండి. షేక్ మౌలానా జునైద్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో సుభాష్ చంద్రబోస్ గారికి కాంగ్రెస్ చాలా గౌరవం ఇచ్చింది. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. ఓకే, ఆయన యొక్క తొందరగా స్వతంత్రం రావాలనే ఆకాంక్షతోటి కాంగ్రెస్ నుంచి బయటకు పోయింది. కానీ కాంగ్రెస్ తో విభేదించిపోలేదు. విభేదించిపోయి ఉంటే ఆయన యొక్క బ్రిగేడ్ పేరు గాంధీ బ్రిగేడు, నెహ్రూ బ్రిగేడు, ఝాన్సీ బ్రిగేడ్ అని పెట్టుకునేవాడు కాదు. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేక కాదు. ఓకే, హీ వాజ్ క్లోజ్ ఫ్రెండ్ టు నెహ్రూ గారు. నెహ్రూ గారు ఆయనకు రష్యా నుంచి విడిపించారు యుద్ధ ఖైదీని. ఓకే, ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లతో ఆయనకు సత్సంబంధాలు ఎల్లకాలం ఉండే. ఓకే, యుద్ధ ఖైదీ కాబట్టి మళ్ళా రష్యా ఓడు, బ్రిటన్ ఓడు మళ్ళీ ఈయనను మాకు ఇచ్చే యుద్ధ ఖైదీ కింద అంటే ఆడికి తీసుకొని చంపేస్తారేమన్న భయంతో ఆయన అజ్ఞాతం గడిపిండు. ఓకే, గుమ్నాబీ బాబాగా గడిపిండు. ఓకే, 5-10 ఏళ్ల కింద ఎప్పుడో చచ్చిపోయాడు. ఓకే, ఇది సుభాష్ చంద్రబోస్ గారు. వి రెస్పెక్ట్ హిమ్. ఆయన భూమి ఉన్నన్ని రోజులు ఓకే, భారతదేశ చరిత్రలో ఎంతో మహనీయులలో అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళు ఎంత బురద కలిగినా ఈ మహానుభావులకు ఏ గౌరవం ఉందో అంతకంటే ఎక్కువ గౌరవము ఒక భగత్ సింగ్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఉంటది. కానీ గోడ్సే గానికి ఉండదు. గోడ్సే జీ గాడు ఓకే, వాడు తీవ్రవాది. ఓకే, గోల్వాల్కర్ గానికి ఉండదు, ఎడ్గేవార్ గానికి ఉండదు. ఇది ఎందుకంటే దేశం కోసం
చేసింది లేదు. దేశం పేరు మీద, ధర్మం పేరు మీద, హిందుత్వం అని పేరు చెప్పి హిందుత్వానికి చెడ్డ పేరు తెచ్చిండ్రు, తీవ్రవాదం చేసిండ్రు. ఇండియాని సంకనాకిస్తున్న ఈ దేశ ద్రోహులకి గౌరవం ఉండదు. ఓకే ఓకే, జై భారత్. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.